మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. కానీ ఈ దినము ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశం ఇదైనను అనేక రీతులుగా అనేక కోణాలలో నుండి ప్రభువు మనతో మాట్లాడ సమర్థుడు. హల్లెలూయా. సమర్థుడా సమర్థుడా? సమర్థుడు. చదువుతున్నప్పుడు మనకు తెలిసిన విషయమేగా అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే ధ్యానంలోనికి వెళుతున్నప్పుడు దేవుడు ఎలా నడిపిస్తారో మనకి అంతు చిక్కదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ దినం ధ్యానం కొరకు దేవుని సన్నిధిలో నేను అలా, ప్రభువా మరి దినం ఏంటి నాయన, ధ్యానం అయిపోయింది కదా, మరి ఏమైపోయింది మీకు అందరికి గుర్తుంది, చెప్పడానికి కొంచెం సంకోచిస్తారంతే. మారు మనస్సుకు తగిన ఫలాలు అయిపోయింది. అందుకని ప్రభువా మరి ఈ దినం కొరకు ఏం ఉద్దేశించావు తండ్రి అంటే ఈ మాటనే దేవుడు బయలుపరిచారు. అప్పుడు ధ్యానిస్తుంటే ఇంతకు మునుపు ధ్యానం వేరు, ఈ ధ్యానము వేరు. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు విని గ్రహించుకోగలిగేటువంటి మనస్సుతో మనల్ని అభిషేకించునుగాక. మనందరము వినుట మట్టుకు వినువారము గాక, గ్రహించేటువంటి అనుభవం ఉందుముగాక. ప్రభువు అంశముల నుండి మనతో మాట్లాడును గాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు అతీతులు నాయన. మీరు ఏ మాట మాట్లాడిన ప్రభువా ఆ మాటలో ప్రభువా జీవం దాగుంది, శక్తి దాగుంది. మా జీవితాలకు, జీవన విధానాలకు క్షేమం దాగుంది. మీ నామము గాక వేరొక నామం మాకేది, మీరు గాక వేరొక దేవుడు మాకేడయ్యా. కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవా, నీ మహోన్నతమైన ఉచితమైన కృప కొరకు కృతజ్ఞతలు నాయన. దేవా, నీవు నీ వాక్కు చేత మమ్మను బాగు చేస్తున్నావు. అందును బట్టి మేము బాగుపడుతున్నాం. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి అంశములో నుండి మరి దినం ధ్యానం కొరకు మీరు ఉద్దేశించిన ఉద్దేశ్యములు ఘనమైనవి నాయన. అవి మాకు అంతు చిక్కవు, అవి మేము తొంగి చూడలేం. కృపా సత్య సంపూర్ణుడా, ఎవరికి ఏ మాట కావాలో నీ వెరుగుదు. కృపామయుడా, ఆ మాట కొరకు మేము వేచి ఉన్నాం. నిలిచి ఉన్న దాన్ని నేను కాదయ్యా, నా వలన ఎవరికి ప్రయోజనం కాదు. నిలిచి ఉన్నవారు మీరు. మీ మాట, మీ ప్రకటన, మీ వాక్కు మాకు క్షేమం నాయన. క్షేమాధారాన్ని కలిగించగలిగి నీ మాట కొరకు వేచి ఉన్నాం. మమ్మను తృప్తిపరచండి, కృప చూపించండి. మమ్మను మీ మాటలు అన్వయించుకుని నూరంతలుగా ఫలించుటకు ఫలభరితంగా మార్చమని, నిద్రమత్తు ఆత్మను తొలగించమని. ఈ దినం సజీవ లెక్కల్లో ఉన్నామంటే కేవలం నీ కృప. మరి సహోదరులు వెంకటేశ్వరరావు గారి విషయంలో నువ్వు చేసిన అతీతమైన కార్యాన్ని బట్టి స్తుతి కలుగునుగాక. కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, జాగ్రత్తగా ఈ ధ్యానాన్ని గ్రహించండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి వ్రాసినటువంటి మాట ఏంటంటే, యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గుర్తుపెట్టుకోండి. యెహమందు అంటే ఈ లోకములో ధనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గర్వం వస్తుంది. ఏమొస్తుందండి? గర్వం వస్తే మన దేవునికి చాలా చిరాకు పడుద్ది. ఏమొస్తే? గర్వం వస్తే. అందుకని గర్విష్ఠులు దేవుని రాజ్యములో నిలవరు, దేవుని రాజ్యానికి ప్రవేశించరు. అందుకని యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ముందు ధనం రాగానే గర్వం వచ్చేయకూడదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఎగిరిపోకూడదు ఏరోప్లేన్ లాగా. అర్థమైందా? కాక అంటే యెహమందు ధనవంతులు అయిన వారు గర్విష్ఠులు కాకుండా మరి ఏం చేయాలంట? అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక. ఈ ధనం ఏ ధనం? ఈ ధనం, ఈ లోక ధనం ఏ ధనం? అస్థిరమైన ధనం. ఫస్ట్ ఏంటంటే యెహమందు ధనవంతులైన వారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే గర్విష్ఠులు కాక
రెండవ మాట ఏంటంటే అస్థిరమైన ఈ ధనమందు నమ్మకం పెట్టుకోక. ధనం ఉంది కదా, అన్నీ అయిపోతాయి, నమ్మకం ఉంచకండి, నా వైపు చూడాలి. మీకు తెలియలేదా ఇంతవరకు? వాక్యం చెప్తుంటే ఎవరి వైపు చూడాలండి? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి వైపు చూడాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం వైపు చూడాలి. మరి అర్థమైందా? ఇప్పుడు అస్థిరమైన ధనమందు ఏముంచకూడదు? నమ్మకం ఉంచకూడదు. ధనం మీద చాలామంది నమ్మకం పెట్టుకుంటారంట. ధనమే దేవుడు, డబ్బుంటే కొండ మీద నుండి కోతి వచ్చేస్తా. సామెత మాత్రమేనండి, సామెత మాత్రమే. రెండవ మాట అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచగా. మూడవ మాట సుఖంగా అనుభవించటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడి. హల్లెలూయా. సుఖముగా అనుభవించడానికి సమస్తాన్ని కూడా మన దేవుడు మనకు ధారాళంగానే ఇస్తాడంట. హల్లెలూయా. మనం సుఖంగా జీవించాలంటే మనకి ధారాళంగా కావాలి, అవునా కదా? సమృద్ధిగా కావాలి. అంటే దేవుడు అన్నాడు, ఈ లోకమందున్న ధనము యందు నువ్వు నమ్మిక ఉంచకు, సమస్తము. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, డబ్బుతో కొన్ని చేయగలం, కొన్ని చేయలేం. కానీ దేవుడే గనక మన యందు ప్రేమ కలిగి ఉన్నారనుకో, మనకి ఏదైనా చెయ్యగలరు. హల్లెలూయా. డబ్బు ఏదైనా చేయగలదా? ఏమి చేయలేదు. దేవుడు ఏమైనా చేయగలడా? ఎస్, దేవుడు ఏమైనా చేయగలడు. అందుకని ఆయన అంటున్నారు, సమస్తమును మీకు ధారాళముగా. సమస్తము అన్నారు అక్కడ, అంటే డబ్బు సమస్తాన్ని చేయలేదు. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించుము. ఆజ్ఞ అంటే మనకు భయం కదా. ఆజ్ఞ అంటే ఏంటంటే మనకి ఆజ్ఞాతిక్రమము పాపం. కాబట్టి ఆజ్ఞ అనేటప్పటికి మనకి ఏమొస్తుంది? ఏమైపోతాం? అలర్ట్ అయిపోతాం. అందుకని ఇది ఏంటంట? ఆజ్ఞాపించుము, నాట్ బోధించుము. ఆ బోధ ఎలా ఉండాలి? ఆజ్ఞగా ఉండాలి. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ధ్యానం చేస్తున్నటువంటి ఎర్రడోని క్యాంపస్ సంఘమా, మీకు అంటే మీలో ఎవరున్నాం? దైవ జనాంగంగా మేము విశ్వాసులుగా మీతో ప్రభువు చెప్తున్న మాట, ఆజ్ఞగా చెప్తున్న మాట. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచగా, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో దేవునికి సిరికి ఒకడు దాసుడుగా ఉండలేడు. ఉంటే దేవుని కన్నా దాసుడుగా ఉండాలి, లేదా ధనానికైనా దాసుడుగా ఉండాలి. దేవునికి దాసుడుగా ఉంటే దైవ వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతాడు. ధనానికి దాసుడుగా ఉంటే సైతానుగాడి యొక్క ప్రణాళిక నీ ఎడల నువ్వు నెరవేర్చిన వాడవు అవుతావు. దేవునికి సిరికిని ఒకడు దాసుడుగా ఉండలేడు, ఒకడికి మాత్రమే దాసుడుగా ఉండాలి. అవునా? ధనం ఎటువంటి పాత్రను పోషించిందో చూడండి. మానవ జీవితంలో ధనం ఎటువంటి పాత్రను పోషించింది, దేవుడు ఎటువంటి పాత్రను పోషించాడు, అసలు దేవుడు ఎటువంటి పాత్రను పోషించాలి, ధనం ఎటువంటి పాత్ర పోషించాలి మన జీవితంలో. దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలంటే మీరు అందరూ ఏకదాటిగా చెప్పగలరు. దేనికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి? దేవునికే. ధనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. కానీ ధనం మనకి ఎలా కావాలి? ధారాళంగా కావాలి, సమృద్ధిగా కావాలి. ఏమైనా లేకపోతే లోటే కదా. అలాగని దేవుడు ధారాళంగా ఇవ్వనివాడా? ప్రభువు ఏమంటున్నారు? సమస్తమును. హల్లెలూయా. ఆ సమస్తములు ఏముంది? డబ్బు ఇవ్వలేనిది ఉంది. హల్లెలూయా. ఆరోగ్యం ఇవ్వగలదండి డబ్బు? చాలామంది అనుకుంటారు కొండ మీద కోతే తిరిగి వచ్చేద్దండి, డబ్బు కట్ట డాక్టర్ దగ్గర పాడెత్తే బతికించేస్తాడండి మమ్మల్ని. ఎంతమంది లేరు ధనవంతులు? కోటీశ్వరులు ఎంతమంది లేరు? కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎకరాలకు భూస్వాములు 100 ఎకరాలు 1000 ఎకరాలు కోటీశ్వరులు ఎంతమంది లేరు? మరి ఎంతమంది కనుమరుగైపోయారండి మన కళ్ళ ముందే? డబ్బు సమస్తమును చేయలేదు. కానీ మానవుడు అనుకుంటాడు డబ్బు ఏదైనా చెయ్యగలదు. ఒక గదిలో పెట్టేసి నిన్ను డబ్బు పెట్టేస్తాం తినే
పోనీ బంగారం పెడతాం తినే, చేయగలదండి? ఏమీ చేయలేదు. సమస్తము చేయగలిగిన వాడు మనము సేవిస్తున్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఆయన దగ్గర ఏముంది? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన హస్తములో నిత్య సుఖములు గలవు. ఆ సుఖములు ఎవరికి ఇవ్వడానికి? నీకివ్వడానికి. ఒక లిస్టు చెప్పనా? సకల విధములైన ఆశీర్వాదములు కలవు, నిండు నెమ్మది కలదు, సమాధానము కలదు, సౌఖ్యము కలదు, సుఖ జీవనము కలదు, టోటల్గా దీర్ఘాయుష్యు కలదు. హల్లెలూయా. సమస్తమును ధారాళముగా దయచే దేవుడు ఏమివ్వగలడు నీకు? ఏది ఇవ్వలేడు నీకు? ప్రశ్నించుకుంటే ఏదైనా ఇవ్వగలడు. ఆహారం ఇవ్వగలడు, వస్త్రం ఇవ్వగలడు, నివాసం ఇవ్వగలడు, నిన్ను ఉద్ధరించగలడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకోగలడు, నిత్య రాజ్య మహిమలోనికి నిన్ను తీసుకుపోగలడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది కానీ, చేయలేనిది కానీ, చేయజాలనిది కానీ ఏదీ లేదు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ అందుకే ప్రభువు మాట్లాడుతున్నారు, ధనము వలన మనకి జీవము రాదు. దేని వలనమ్మా? ధనము వలన మనకి జీవం రాదు. అంటే ధనము వలన మనకు పరలోకం రాదు. ధనమే మన దేవుడు కాదు, దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ఈ లోకములో కొంత ధనం వచ్చేటప్పటికంట 2 కళ్ళు స్థానం తప్పంట నడినెత్తికి ఎక్కుతాయంట. అది మన దేవుడు కూడదు అన్నారు. ఏం కూడదమ్మా? కళ్ళు సరైన స్థానంలో ఉంటేనే కదండి కనబడతాయి. నెత్తి మీదకి వెళ్తే కనబడతాయండి? ఎవరికి ప్రమాదం? నెత్తి మీదకి వెళ్తే కనబడతాయండి? కొంతమందిని నేను గమనించగలను, దైవజనుల దగ్గర మాత్రం చాలా దీనంగా. ఎలాగా? నేను చెప్పిన మాటే పదమే చెప్పమంటున్నాను. ఏమా అంతేనా? ఏమన్నా చెప్పమంటున్నాను లేనిది ఏమన్నా? చాలా దీనంగా 2 చేతులు కట్టేసుకుని 2 చేతులు నలిపేసుకుంటూ, అంతా దేవుడేనండి, దేవుడు లేనిది ఏది లేదండి, అంతా దేవుని దయండి, అలాగండి ఇలాగండి. కానీ పొగరెక్కి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఏమెక్కి? నేనే కదా అడుగుతున్నా, చెప్పండి. పొగరెక్కి. వాళ్ళ పొగరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే నడినెత్తి మొదలుకొని అరికాలు గోటు వరకు పొగరుతో నింపబడి ఉంటారు వీళ్ళు. పొగరు మాటలు, పొగరు ప్రవర్తన, పొగరు స్థితిగతులు. దేవుడు చూడడా? కళ్ళు మూసుకుంటాడా? కొంతమంది అంతా దేవుడేనండి, అంతా దేవుడేనండి, మా సామర్థ్యమే, ఎవడన్నా ఇట్టాడా మాకు? ఎక్కడా? అదేంటి నాలిక? నరం లేని 400 అబద్ధాలు ఆడతారంట, అందులో ఒక అబద్ధం ఇది. ఎవడన్నా ఇట్టాడా మాకు? మరి మందిరంలో ఎందుకు అలాగుండవు? దైవజనుల దగ్గర ఎందుకు అలాగుండవు? పక్కోడి దగ్గర ఎందుకు పొగరు కనపరుస్తావు? అంటే నువ్వు దేవుని ఎదుట సరిగా లేవన్నా కదా. నీ నడత దేవుని ఎదుట వాక్యానికి విరోధంగా ఉంది. నీ నడత దేవుని ఎదుట సరైనదిగా కనబడడం లేదు దేవుడు చూస్తున్నప్పుడు. మరి ఎలా కనబడుతుందంటే వేషధారణగా కనబడుతుంది. వేషధారణగా కనబడుతుందా లేదా? చూపించాను లేదా? నేను మీకు వాక్యంలో చూపించాను లేదా? ఎప్పుడూ కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి తత్వం ఉండాలి, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండాలి, దేవుడు వింటున్నాడు మన మాట, దేవుడు చూస్తున్నాడు మన ప్రవర్తన. ఆఖరికి హృదయములో నీకు తలంపు పుట్టక మునిపి ఆయన ఎరిగిన దేవుడు, నువ్వు తల పొగరెక్కి మతి తప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు కళ్ళు మూసుకుంటాడా? మరి నేటి క్రైస్తవుల యొక్క భక్తి దేవుని ఎదుట సరైనదేనా? ఊరికే ప్రభువు మాట్లాడతాడా? యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇంతవరకు మనం చెప్పుకున్న క్యారెక్టర్లు ఏం కనబడింది మీకు? గర్వం కనబడింది, తల పొగరు కనబడింది. సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇక్కడేనా అంటే సాక్ష్యం చెప్తారు, సార్వత్రిక సంఘం చెప్పదా? మరి అందులోకి వెళ్ళండి, ఇంక అక్కడికి వెళ్ళకండి, రండి ఇక్కడ ఉండండి. సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, దైవజనులు చూస్తారు, సంఘస్థులు చూస్తారు. మరి పొగరెక్కి మాట్లాడుతున్నప్పుడు, పొగరగా ప్రవర్తిస్తున్నప్పుడు, నడినెత్తికెక్కినప్పుడు ఆ కళ్ళు
మతి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, నాకేంటి అన్నప్పుడు, ఇదంతా నాదే అన్నప్పుడు, నా రెక్కల కష్టార్జితం అన్నప్పుడు, నీ రెక్కలు ఓడగొట్టే దేవుడు చూస్తూ ఉంటాడు. నీ రెక్కలు ఓడగొట్టే దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఏమీ మహిమ రాలేదు. ఒకవేళ ఆ రోజు మహిమ వచ్చిందేమో, మరుక్షణము నీ తలపొగరు, నీ గర్వం ఏం చేసింది? చెప్పడానికి బాధేస్తుందా? ఫలం పోయింది. ఫలం ఏమైపోయింది? గాలి విసరకుండానే రాలిపోయింది. నువ్వే రాలి చేసుకున్నావు. దేవుని ఎదుట ఒకలా, దైవజనులు ఎదుట ఒకలా, అనుకూలులు ఎదుట ఒకలా, ప్రతికూలులు ఎదుట ఒకలా ఉన్నావో, దేవుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు నీ నడత నా ఎదుట విపరీతంగా ఉంది. ప్రభువు మనతో మాట్లాడుతున్నది వేషధారణ చెయ్యండి అని కాదు. ప్రభువు మనతో మాట్లాడుతున్నది తెలియకపోతే తెలుసుకోండి, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ఎలా ప్రవర్తించాలో అది కూడా మీరు తెలుసుకోండి. లేకపోతే అది నాలో, నా విషయంలో అక్రమమైపోద్ది. అక్రమమైనది దేవుడు ఎద్దకు చేరదు. అక్రమమైనది ఫలముగా మనకి ఉండదు. మనం తల పొగరెక్కి మాట్లాడకూడదు, కళ్ళు నడినెత్తికెక్కి మాట్లాడకూడదు, మన ప్రవర్తన మన తీరే అన్నట్టు ఉండకూడదు. దేవుని ఎదుట విధేయతతో, నమ్రతతో తగ్గించుకొని ఎలాగ ప్రభు ఎదుట సాక్ష్యం చెప్తున్నామో, ఎలా ప్రభువుని కనపరుస్తున్నామో, దైవ జనాంగం దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నామో, ఎగ్జాక్ట్గా నువ్వు బయట కూడా అలా మాట్లాడితే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనుష్యులు చూస్తారు, తద్వారా దేవునికి మహిమ అప్పుడు వస్తుంది. అర్థమైందా? యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గర్వం రాకూడదండి. ఒకప్పుడు తినడానికి తిండి లేదనుకోండి, ఈ రోజున 3 పూటలు తినడానికి తిండి ఇచ్చాడనుకో, నీకు ఇష్టం వచ్చింది వండుకుని తిను. నేను కాబట్టి వండుకుంటున్నాను అనుకో. అది నేను కాబట్టి వండుకుంటున్నాను, నేను కాబట్టి కొనగలుగుతున్నా, నేను కాబట్టి కట్టగలుగుతున్నా, ఎవడుంటాడో నాలాగా అన్నావో, నిన్నడత దేవుని ఎదుట విపరీతంగా ఉంది. అన్నావో కాదు, అనుకున్నావో, నీ నడత దేవుని ఎదుట విపరీతంగా ఉంది. ప్రభువు ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధి నేర్పుతున్నాడండి మనకి. హల్లెలూయా. ఎందుకంటే బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు ఆయన గుప్తములో ఉన్నాయి. గుప్తములై ఉన్నాయి కాబట్టి ఆయన ధననిధిలో నుండి మనకు నేర్పుతున్నాడండి. హల్లెలూయా. మనకి ఆనాటి స్థితి, ఈనాటి స్థితిని బట్టి ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించుకోవాలి. కానీ నీకు సౌకర్యాలు పెరగచ్చు. నువ్వు పూరు గుడిసెలో ఉంటే 4 అంతస్తులు బిల్డింగ్ కట్టుకో, నో ప్రాబ్లం. నువ్వు కుర్చీలో కూడా వేసుకోలేని పరిస్థితులు ఉంటే నీకున్న దాన్ని బట్టి సోఫాల మీద సోఫాలు దూర్చాయి, నో ప్రాబ్లం. ఏమన్నా కొనుక్కో, కట్టుకో, చూపించుకోకో. ఏం చేయకూడదు? కొంతమంది అపార్థం చేసుకోకండి, మేము కొనుక్కున్నామండి చూపించుకుంటే ఇది తప్పడతారు, అక్కడికి వెళ్ళిపోకండి. చూపించుకోవడం అంటే అది కాదు, నేనే, నాదే. గర్విష్ఠులు దేవుని రాజ్యంలో ప్రవేశించరండి. ఒక కోణములో దీనిని మనం ధ్యానం చేసుకుంటే ఇది కూడా ఒక టైప్ గర్వము. కనబడిపోతుంది కదా, వినబడిపోతుంది కదా. ఇది ఏంటండి? గర్వము. ఏ దినాన కూడా మనం ఎంత ఎదిగినా ఒదుగుండగలగాలి. హల్లెలూయా. ఏమండి, చెట్టు ఫలాలతో ఉన్నప్పుడండి ఒదుగుంటుందండి. ఏ ఫలము లేక రెండు ఫలాలు ఉంటే ఎగిరేద్ది అనమాట, ఇంకా మామూలుగా కాదు. ఏ దినాన కూడా మన స్థితిని బట్టి దేవుని స్తుతించడం, మనకున్న దాన్ని బట్టి గర్వించక దేవుణ్ణి మహింపరచడము. మనము చూపించుకోక్కర్లే, వాళ్ళు చూస్తే చూడనివ్వండి, నో ప్రాబ్లం. కొంతమంది చూసి చాలా ఎక్కువైపోయింది అనుకుంటారు, అది తప్పే. కొంతమంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, మనం చూపించుకోకపోయినా, ఇది కూడా ధ్యానం చేయాలి కదా, చూసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయింది అంటారు. కానీ నువ్వు ఏ దృష్టితో చూసావో దానిని బట్టే ఉంటుంది. నువ్వు మంచి దృష్టితో చూస్తే దేవుడు స్తుతించేలాగా నువ్వు ప్రవర్తిస్తావు, నడుస్తావు. నువ్వు చెడు దృష్టితో చూస్తే అంటావు, దేవునికి మహిమ వస్తుందా? రాదు కదా. అందుకని ఈ 2 టైపు క్యారెక్టర్స్ కూడా దేవునికి
ఇష్టం ఉండదు. చూపించుకున్న క్యారెక్టర్ ఇష్టం ఉండదు. చూపించుకోకపోయినా చూపించేసుకుంటుందని అపోహపడిన క్యారెక్టర్స్ ఇష్టం ఉండదు. కానీ మనం ఏ క్యారెక్టర్ని అన్వయించుకోవాలి అంటే ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడము, ఏ దినాన కూడా తల పొగరెక్కి మాట్లాడకపోవడము, ప్రవర్తించకపోవడము, ఇటువంటి పరిస్థితులు మనం కలిగి ఉండాలి. తల పొగరెక్కి మాట్లాడి ప్రవర్తిస్తే దేవునికి మహిమ రాదు. చూస్తున్నటువంటి ప్రజలు కూడా ఆరిపోసుకోక తప్పదు, అందరి నోట్లలోనూ ఉండాల్సి వస్తుంది. కానీ యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గర్వంతో ఉండొద్దు. నీకు ఏదైనా కావలసిన సమృద్ధి అంటే ఏంటి? నువ్వు తినగా మిగులుతుంది, అంతే కదా. సర్వ సమృద్ధి ప్రభువిస్తాడు ఆయన కృపలో. కానీ ఏ దినాన కూడా హెచ్చిపోకూడదు. ఏ దినాన దేనిని బట్టి కూడా హెచ్చిపోకూడదు. ఎప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నువ్వు హెచ్చిపోయావంటే ఎవరు చూస్తున్నారు అని భయం ఉండాలి. నీకు భయం ఉండాలి. కొంతమందికి ఎప్పుడు భయం ఉంటుంది తెలుసా? గర్వం అలా ప్రవేశించగానే లూసిఫర్ని దేవుడు గెంటేసాడు. అవునా? అవునా? హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని నియమింపబడినటువంటి దినాన అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తే జనాలు పిచ్చెక్కిపోయి కేకలేస్తున్నారు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. ఆహా అన్నాడంట. నోట్లో పురుగులు దబేలు పడిపోయి చచ్చిపోయాడు. అలాంటి పరిణామాలు జరగట్లేదు కదా అని అనుకోవద్దు. అవి మన కళ్ళ ముందు ఉంచుకుంటే ఏ దినాన గర్వం రాదు. హల్లెలూయా. నీకు మేలు కలగాలంటే దైవ వాక్య ఉపదేశములో నుండి ప్రభువు దృష్టాంతాలుగా మనకు బోధపడు నిమిత్తము, హెచ్చరికకరంగా నిలబడు నిమిత్తం ఎవరినైతే నిలబెట్టాడో వారిని మన కళ్ళ ముందు నిలుపుకుంటే, నేను కాబట్టి అని ఒక్కసారి ఆలోచన వచ్చిందనుకో, హేరోదు గుర్తు రావాలి. నేను కాబట్టి అనే ఆలోచన వచ్చిందనుకో, గర్వించినటువంటి లూసిఫర్ గుర్తు రావాలి. పరలోకం ఉండదు అనుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎలా అన్వయించుకుంటాం మనం? హేరోదు పురుగులు పడి వెంటనే చనిపోయాడు. మరొక వ్యక్తి త్రోసివేయబడ్డాడు, కెరూబు త్రోసివేయబడ్డాడు. మరి ఇప్పుడు వెంటనే రావట్లేదు కదా. అందుకని మనం పరలోకం నుండి త్రోసివేయబడతాము. పరలోకం నుండి ఏమవుతుంది? త్రోసివేయబడతాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో దేనిని బట్టి కూడా మనం గర్వించొద్దు, స్తుతించుదాం. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ మనం ఏం చేద్దాం? స్తుతించుదాం. ఏ రకంగా అయినా ఎలా ఉన్నా ప్రభువుకే మహిమ కలగాలి, ఘనత కలగాలి, ప్రభావాలు కలగాలి. రెండవ మాట ఏంటంటే అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచుకో. ఇది నమ్మిక ఉంచాల్సినటువంటి ధనం కాదు. దీన్ని నమ్ముకుంటే మనం పరలోక రాజ్యం ప్రవేశించము. దీనికి ఒక మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మీరు నమ్ముకుంటున్నటువంటి ధనం మిమ్మల్ని జీవములోనికి ప్రవేశపెట్టలేదు. లోకాసు వార్తలో రాయబడి ఉంది. అందుకని మనం ధనం మీద దృష్టి పెట్టకూడదు, ధనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోకూడదు, ధనాన్ని బట్టి ఏమైపోకూడదు, విర్రవేగకూడదు. కొంతమందికి ధనం ఉంటే ధైర్యం అంటండి. తెలిసలేదా మీకు? తెలియదేమోనే. కొంతమందికి ధనం ఉంటే ధైర్యం అంటండి. పెళ్లి చేయడానికి బీరువాల కట్లుంటే ధైర్యం. అనారోగ్యం వచ్చిందంటే నో ప్రాబ్లం, కట్లున్నాయి. పిల్లల్ని చదివించుకోవాలంటే కట్లుంటే ధైర్యం. జీవితము కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానికి కట్లున్నాయి. కారణం నేనంటాను, కట్లు లేకపోయినా దేవుణ్ణి నడిపించగలడు. హల్లెలూయా. సమస్తమును ధారాళంగా దయచేయగలడు. నీ కంటికి ఒక్క రూపాయి కనబడకపోయినా అద్భుతం చేయగలడు. లేనిదాన్ని ఉన్నట్టుగా పిలవగలడు. అసాధారణ క్రియ చేయగలడు. అది నీకు అద్భుతం అవుద్ది. ధనం మీద ఆధారపడి బీరువాల్లో పెట్టుకున్నటువంటి డబ్బును బట్టి కాలు మీద కాలు వేసుకున్నావు అనుకో, కాలు ఉడిపోద్ది ఏదో రోజు. అర్థమైందా? ఏమండి, ఎంతమందిని చూడలేదండి, ధనం కలిగిన వాళ్ళు, కోట్లకు పడగలెత్తున వాళ్ళు కాళ్ళు పోయి ఇళ్ళ దగ్గర కూర్చుని ఉంటున్నారండి. ఏ ధనం లేదా వాళ్ళకి? చూడండి, అస్థిరమైన ధనమయందు నమ్మకం పెట్టుకోకండి. అది ఒక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోద్ది. ధనం ఒక రోజు మనల్ని ఏమైపోద్ది? విడిచి వెళ్ళిపోద్ది.
ఏమండి, మహా బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సునామీ వచ్చి కొట్టుకుపోయినాయి, ఆస్తులు అంతస్తులు అన్నీ కొట్టుకుపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి పడిపోయారండి. వాళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకుని ఉన్నారేమో, ఒకవేళ వాళ్ళు డబ్బులు చూసుకుని ఆహా ఓహో అన్నారేమో, కట్టలు చూసుకుని కోటీశ్వరిని అల్లుళ్ళకి చేసేద్దాం అనుకున్నారేమో, ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారేమో. అర్ధరాత్రి వేళ వచ్చేసిందండి. ఏమి వచ్చింది? మొత్తం అంతా ఏమైంది? సముద్రాలు పొంగిపోయినాయండి, వరదలు పొర్లిపోయినాయండి, కరోనా వచ్చి ఎత్తుకెళ్ళిపోయిందండి. వాళ్ళ ఆలోచనలు ఏమయ్యాయి? వాళ్ళ అంచనాలు ఏమయ్యాయి? దేవుడికి సిరికి ఒకడు దాసుడుగా ఉండలేడు. సిరి అనేది వ్యతిరేకం. అది మన పాదాల కింద పాదపీఠంగా ఉండాలి తప్ప మన మీద ఏలుబడి చేయకూడదు, ఎంత డబ్బున్నా. అర్థమైందండి? దాని మీద ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోకండి. మా పిల్లలకు బోళ్ళు సంబంధాలు వచ్చేస్తున్నాయి. ఇంకా కోటీశ్వరుడు, కోట్లు పడగెత్తినోడు కోసం చూస్తున్నాం మేము. మామూలు వాళ్ళు వద్దు మాకు. మా రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి? ఎప్పుడు వచ్చింది రేంజ్? నీకు పుట్టుకతో వచ్చిందా? మా రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి? మేమెక్కడ, వాళ్ళెక్కడ? అసలు ఈ సంబంధం ఎవడ తెచ్చాడు? ఆడి మీదకి వెళ్ళిపోదాం దెబ్బలాడికి. డబ్బు ఉందని. మొత్తానికంట ఈ డబ్బు అంతా డాక్టర్లకు వెళ్ళిపోయిందంట. ఎవరికి? యాక్టర్స్ కాదు, డాక్టర్స్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత కోటీశ్వరులు రారు కదా మరి. అప్పుడు ఎవరంట దిక్కు? ఇంతకు ముందు వచ్చిన సంబంధం మా రేంజ్ ఏంటి అన్నాం కదా, వాళ్ళే దిక్కు. అందుకేనండి డబ్బుని నమ్ముకోవద్దు. బీరువాలో ఉన్న దాన్ని నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకోండి. నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకో. నీకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకో. నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకో. నీకు ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకో. దేవుణ్ణి చూసుకో. దేవుడే నీకు అండ, దేవుడే నీకు సర్వం, దేవుడే నీకు కొండ, దేవుడే నీకు సమస్తం, దేవుడే నీకు సర్వమై ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. డబ్బును బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు. ఉంద కదా అని ఆలోచనలోకి వెళ్ళిపోవద్దు. ఉంద కదా అని తెచ్చిపెట్టేసుకోవద్దు. ప్రభువా ఈ చిత్తం ఏంటి? వివాహం విషయంలో ఎవరిని చిత్తం? వ్యాపారం విషయంలో ఎవరిని చిత్తం? ఇల్లు కట్టే విషయంలో ఏది నీ చిత్తం? చేను కొనే విషయంలో ఏది నీ చిత్తం? ఉంద కదా అనుకుని దేవుణ్ణి పక్కన పెట్టి వెళ్ళిపోతే సమృద్ధి కలిగిన వెళ్ళిపోయిందండి. దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరో నయోమి రిక్తురాలుగా వచ్చేసిందండి. ఏమైపోయింది? డబ్బును నమ్ముకుంది, సంపాదన నమ్ముకుంది, ఇంకా మహాభివృద్ధికి వెళ్ళిపోదాం అనుకుంది. ఏమైపోయింది? రిక్తురాలైపోయింది. కానీ బెత్లెహేములో ఉన్న వాళ్ళు ఎవరిని నమ్ముకున్నారు? ఏమైపోయారు? పాడైపోలేదు. దేవునికి స్తుతి కలుగునగా. మన ధ్యేయం ఏంటో తెలుసా? మన లక్ష్యం ఏంటో తెలుసా? మన సంకల్పం ఏంటో తెలుసా? దేవునిలో మనం ఉండడం మన సంకల్పం, దేవుడే మన లక్ష్యమై ఉండడం, దేవుని వాక్యం యొక్క నెరవేర్పే మన జీవిత గమనమై ఉండడం. హల్లెలూయా. ఏది మాట్లాడాలన్నా ప్రభువు మనతో సుస్పష్టంగా అనేక దృష్టాంతాలలో నుండి మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తుతి కలుగునుగా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, సమస్తమును ధారాళంగా దయచే దేవునిందు నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఇప్పుడు మనకి ఇది ఆజ్ఞ. అంటే ఆజ్ఞ అంటే ఏదేమైనా దేవుడే సమస్తమును మనకు ధారాళంగా దయచేస్తాడు. ఆమేన్. ఏది ఏమైనా ఆయనే మనకు సర్వం. ఏదేమైనా ఆయనే మనకు సర్వస్వం. డబ్బు కాదు, హోదా కాదు, పలుకుబడి కాదు, ఘనత కాదు, మెప్పు కాదు, సుకీర్తి కాదు, మరి ఏది కాదు. సమస్తమును ధారాళంగా దయచే దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇద్దరు ధనవంతుల్ని మనం లూకా శుభవార్తలో చూడగలుగుతాం. ఇద్దరు ధనవంతుల్ని. ఒక ధనవంతుడు ఎలా ఉన్నాడంటే, ఆ సమయంలోనంట, ఆ దినాల్లోనంట అతని పంట విస్తారంగా పండేసిందంట. అతను విస్తారంగా పండిన పంట చూసి ఉబ్బి తబ్బింపైపోయి ఏమనుకున్నాడంటే, నాకు గొడౌన్స్ ఉన్నాయి, వాటిని నేను పడగొట్టి పెద్ద పెద్ద గొడౌన్స్ కట్టుకుని ఆ గొడౌన్స్లో
నా ధాన్యాన్ని నేను స్టాక్ పెట్టుకుని, ఆస్తిని నేను సమకూర్చుకొని, నా ప్రాణముతో నేను ఇలా అనుకుంటా, నా ప్రాణమా తిను తాగు సుఖించు. అంటే ఇతడు దేనిని నమ్ముకున్నాడు? యెహోవామందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాక దేవుని యందే నమ్మిక ఉంచాలి అని దేవుడు చెప్తుంటే, ఈ ధనవంతుడు క్రైస్తవుడే, అన్యుడు కాదు. ఈ క్రైస్తవుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడండి? ధనం మీద నమ్మకం పెట్టుకుని, ధనమే దేవుడు అనుకుంటూ, ధనమే సర్వం అనుకుంటూ, ఈ ధనం కడస్వరి శ్వాస వరకు కూడా కాలు మీద కాలేసి కూర్చుని తిన్నా సంపాదన తరగదు, ఇదే నన్ను ఉద్ధరించేస్తుంది అని ఆలోచనల మీద ఆలోచనలు, ఆలోచనల మీద ఆలోచనలు వచ్చేసి అతనికి. అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ ధనం ఏమైపోద్ది? అసలు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు అని అంటే, ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? సీదా నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకు? అక్కడ రాయబడి ఉంది, దేవుని యందు ధనవంతుడు కాక తమ మట్టుకే తాము ధనవంతుడు. దేవుని యందు ధనవంతుడు కాలేదు ఇతను. ఎవరి మట్టుకు ధనవంతుడు? తన మట్టుకు తాను ధనవంతుడు, తనకు తానే ధనవంతుడు. దేవుని దృష్టికి ధనవంతుడు కాదు. నిజంగా అతడు ధనవంతుడే కదండి. నిజంగా కూడా ఎకరాలు ఉన్నాయి కదండి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, అందరూ సాల్వర్ కప్పుతున్నారు, దండేస్తున్నారు, ప్రతిదానికి అగ్రస్థానంలో కూర్చోబెడుతున్నారు కదండి. మరి దేవుని దృష్టికి ధనవంతుడిగా కనబట్టలేదా? ప్రభువు కళ్ళు ఏమన్నా కొంత సైటా ప్రభువుకి? ఎందుకు? ఏం చూస్తాడు ప్రభువు? వాక్యానికి అనుకూలమైన జీవితాన్ని చూస్తాడు. హల్లెలూయా. వాక్యానికి అనుకూలమైన జీవితం ఏంటి? యెహోవామందు ధనవంతులైన వారు ధనమయందు నమ్మకం ఉంచకూడదు, గర్విష్ఠులు కాకూడదు. కానీ ఈయన ఏం చేశాడు? రివర్స్లో, అంటే వాక్యానికి విరోధంగా, అంటే అక్రమంగా ఉన్నాడు ఒక ధనవంతుడు. అర్థమైందా? రెండవ ధనవంతుడి దగ్గరకు వస్తే, ఆ రెండవ ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు, ఆస్తులు, అంతస్తులు, పాస్తులు అన్నీ కూడా చాలా గంభీరంగానే ఉన్నాయి. అలాంటప్పుడు అతను గేటు ముందు దరిద్రుడు వచ్చి దేహి అని నిలబడితే దరిద్రుడు కనబడట్లే. గేటు ముందున్న కుక్క ఎలా కనబడుతుందో, గేటు ముందున్న సాటి అయినటువంటి సహోదరుడు, పొరుగువాడు అయినటువంటి దరిద్రుడు కూడా అలాగే కనబడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? ఈ ఇద్దరు ధనవంతుల్ని చూస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది కూడా మొదటి ఆజ్ఞ వంటిది. మత్తయి సువార్త 23:38. రెండవ మాట మార్కు సువార్త 12:30 కూడా ఇదే మాటను మెన్షన్ చేస్తాడు. ఏంటంటే, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనున్నది ఇది రెండవ ఆజ్ఞ. ఇది కూడా ప్రధానమైన ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలందరికీ, దేవుని బిడ్డలందరికీ ఇది ఎలా ఉంది? విధిగాను ధర్మంగాను ఉంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఈ ఇద్దరు ధనవంతులను చూస్తే, మొదటి ధనవంతుడు దేవుడు ప్రేమించే అనుభవంలో లేడన్నట్టుగా ధ్యానం చేసుకుందాం. రెండవ ధనవంతుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే అనుభవంలో లేడు. ఎందుకంటే ఇక్కడ మొదటి ధనవంతుడు సమృద్ధిగా పంట పడిందంటే రెండు కన్నులు ఆకాశము వైపుకి ఎత్తి, రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తి, అవసరమైతే దాన్ని చూసుకుంటూ మోకరించి రెండు చేతులతో ప్రభువును స్తుతించగలగాలి. అవునా కదా? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను గైకొన్నాడా? అతనికి అంత సంపద చూడగానే, అంత సమృద్ధి చూడగానే, సంపత్తు చూడగానే మొదట ఎవరు జ్ఞాపకం రావాలి? వచ్చాడా? ఆజ్ఞను గైకొన్నాడా? పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాడా? మరి ఏమన్నాడు రివర్స్లో? నా ప్రాణమా తినేయ్, త్రాగేయ్, సుఖించేయ్. ఏమనాలి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు,
నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకుము తండ్రి. సర్వ సమృద్ధితో నా పంట చేతికి రావడానికి కృప చూపించావు, నీకు మహిమ కలుగుగాక. హల్లెలూయా అన్నాడండి. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభువును ప్రేమించాడా ఈ ధనవంతుడు? ఈ ధనవంతుడు దేవుని ఎదుట ధనవంతుడు కాదండి, దరిద్రుడు. తమ మట్టుకు తామెవరండినా ధనవంతుడు. రెండో వాడు విషయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇది మొదటి ఆజ్ఞ వంటిదే అన్నారు. ఈ రెండో ధనవంతుడు పొరుగు వాడిని ప్రేమించాడా? ఆజ్ఞను గైకున్నాడా? ఓదారంగు వస్త్రాలు, సన్నపనార వస్త్రాలు, మాకు మిక్కిలి ధనం, అసలు దేవుని వాక్యానికి ప్రియారిటీ ఉందా? లేదు. ఏం చేశాడు మరి? కుక్కలాగా చూచాడు. ఇద్దరు ధనవంతులు కూడా ధనము యందు నమ్మకం ఉంచిన వాళ్ళు. ఈ ఇద్దరు ధనవంతులు కూడా యెహలోక సంబంధమైనటువంటి ధనమును బట్టి గర్విష్ఠులైపోయిన వారు. వాళ్ళకి దేవుడొద్దు, దేవుని వాక్యం ఏం చెప్తుందో వద్దు, దేవుడు ఆజ్ఞలు ఏం చెప్తున్నాయో వద్దు, అసలు దేవుడు ధనవంతుడిని ఎందుకు సృష్టిస్తాడో కూడా వద్దు. అసలు దేవుడు ధనవంతుడిని ఎందుకు సృష్టిస్తాడండి? ధనవంతులు సృష్టించిన వారు దేవుడే, బేదలను సృష్టించిన వాడు దేవుడే. అసలు ధనవంతుడిని దేవుడు ఎందుకు సృష్టిస్తాడు? అసలు దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయి వాక్యాన్ని బట్టి అంటే, ఒక ధనవంతుడు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేనే మంచి కార్యాలు చేయాలి, ఆజ్ఞలు గైకో. ఎస్ ప్రభువా, ఆజ్ఞలన్నీ గైకున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ధనమును అమ్మి, నీ ఆస్తిని అమ్మి నువ్వు బేదలకు పంచిపెట్టాయి, పరలోకములో నీకు ఫలం కలుగును. హల్లెలూయా. ఇతడు దేవుని బిడ్డ, ఇప్పుడు ఇతడు ధనవంతుడు. ఇప్పుడు దేవుడు ఏం అవ్వాలనుకుంటున్నాడంటే, దేవుని యందు ధనవంతుడు కావాలనుకుంటున్నాడు ఇతన్నే. హల్లెలూయా. వస్తుంది మీకు మెసేజ్ అంతా వస్తుంది. ఇప్పుడు వినలేని మెసేజ్ ఇది, అర్థమైందా? ఇప్పుడు దేవుని యందు నువ్వు ధనవంతుడు కావాలి. నా ప్రియ సహోదరుడా, ధనవంతుడా, యవనస్తుడా, అధికారి, నా యందు నువ్వు ధనవంతుడు కావాలి. అందుకే నేను నీకు ధనం ఇచ్చాను. ఆయన మార్గం ఏంటి? నేను నీకు ధనం ఇచ్చాను, నువ్వు బీదలను కటాక్షించాలి. ఒకటి, నువ్వు వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతావు, నీ వలన బీదలు కటాక్షింపబడతారు. ఒక్క దెబ్బకి 2 కార్యాలు జరిగాయి. బీదలు ఉండక మానరు, బీదలు ఉండక మానరు. ఎందుకు? ధనవంతుడు బీదను కటాక్షిస్తాడో లేదో అని. ధనవంతులు అంటే 100 ఎకరాలే, ధనవంతులు అంటే 50 ఎకరాలే, 10 ఎకరాలే, 2 ఎకరాలు అని అనుకోకండి. దరిద్రుల్లా లేం కదండి మనం ఎవరో దేవుని ధనవంతులమే. దరిద్రుల్లా లేమంటే మనం ధనవంతులమే. హల్లెలూయా. అంటే మళ్ళీ మీరు ఎవరికో ధనవంతులకిలే, మాకు కాదులే, మా చుట్టూ ఉన్నారు ధనవంతులు, వాళ్ళకే చెప్తున్నారు పాస్టర్ అమ్మగారు, అందుకని కొంచెం సైలెంట్గా పట్టనట్టుగా. ధనవంతులు అంటే 50 ఎకరాలు, 100 ఎకరాలు, 10 ఎకరాలు, ధనవంతులు అంటే వాళ్ళు కదండి. దరిద్రులుగా లేని మనం ధనవంతులు. మన స్టేజ్ ఇది, ఇలా అలా అలా అలా. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎవరు? ఈ వాక్యం ఎవరికి? మనకేనా? వెరీ గుడ్, మనకే. అయితే సరే, ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, బేదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు, పరలోకములో నీకు ఫలం. అంటే నువ్వు ధనవంతుడు అయిపోతావు. అంటే ఇక్కడే కాదు నువ్వు ధనవంతుడు, ఇక్కడ ఈ ధనవంతుడుగా ఉన్న నువ్వు చనిపోయావనుకో, ఒకవేళ నువ్వు ధనవంతుడుగా పరలోకంలో ఉండలేవేమో. కానీ ఇక్కడ నువ్వు ధనవంతుడువు, పరలోకములో నీవు ధనవంతుడుగా ఉండాలంటే నేను నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చేయి. అప్పుడు పరలోకం ప్రవేశించడమే కాదు, పరలోకములో ధనవంతుడు అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు పరలోకములో ధనవంతులు కావాలని ఎంతమందికి ఉంది? నాకుంది, ఉంది. పరలోకంలో ధనవంతులు కావాలి అంటే, పరలోకములో ధనవంతులు కావాలంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఈ లోక ధనాన్ని పరలోక రాజ్యపు ధనంగా కన్వర్ట్ చేసుకో. ఏం చేసుకో? కన్వర్ట్ చేసుకోవడం తెలుసా? అమెరికా ధనం, దుబాయ్ ధనం, జపాన్ ధనం, ఈ ధనం అంతా కూడా మనకి ఇక్కడ మారదండి, మారుతుందండి. ఈ లోక ధనం కూడా అక్కడ మారదు.
ఎక్కడ మారదు? పరలోకంలో మారదు. ఈ లోకధనం పట్టుకొచ్చేస్తామండి. చచ్చిపోగానే మూట మీద పెట్టుకుని వచ్చేస్తామండి. అంటే మూట వెళ్దో కన్వర్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? కన్వర్ట్ అవ్వాలి. ఆ ధనం భారతదేశంలో ఎలాగైతే మనకు చెల్లదో, ఈ లోక ధనం కట్టలో బంగారం వజ్రం వైడూర్యం కూడా అక్కడ పట్టుకుపోతామండి అంటే చెల్లదు. అలాగైతే ధనవంతుడు అన్నవాడు చచ్చిపోయాక దరిద్రుడైపోయాడు అక్కడ, కానీ చెల్లలేదు. అది మార్చుకుంటాం. ఇక్కడ మార్చుకుంటే అప్పుడు కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకుంటాం. అలాగే ఈ లోక ధనాన్ని మనం కన్వర్ట్ చేసుకోగలగాలి, మార్చుకోగలగాలి. పరలోక ధనంగా మార్చుకోగలగాలంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకములో మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. ఈ లోకములో దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి. అబ్రహాము మిక్కిలి ధనవంతుడై ఉండెను అని ఆది కాండంలో రాయబడింది. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు, వెండి బంగారము వెలగలిగినటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాడు. అంటే సమస్తము కూడా ధారాళంగా ఉంది అతనికి. ఎవరికి? అబ్రహాముకి. ఆది కాండంలో మనం చూస్తే ఉంటాయి ఈ మాటలు. అయితే అబ్రహాము ధనవంతుడే అయినా దేని కొరకు ప్రాకులాడాడు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుంది. ఏ మాట అంటే, పునాదులు గల పట్టణం కొరకు ఎవరు ఎదురు చూశారండి? అబ్రహాం ఎదురు చూశాడు. ఎదురు చూశాడు లేదా అబ్రహాము? పునాదులు గల పట్టణం కొరకు. మరి ఈ లోకములో అతడు ధనవంతుడు కాదా? ఈ లోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఎక్కడైనా గర్వాన్ని చూపించాడా? ఈ లోకములో ధనవంతుడుగా బ్రతికినటువంటి అబ్రహాము కూడా పరలోక రాజ్యములో మిక్కిలి ధనవంతుడు. హల్లెలూయా. అయ్యాడా లేదా? ఈ లోకములో ధనవంతుడు, కానీ పరలోకంలో మిక్కిలి ధనవంతుడు. ఎందుకు అయ్యాడు? ఎలా అయ్యాడు అంటే వాక్యాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. వాక్యాన్ని నెరవేర్చాడు. వెండి బంగారము వెలగలిగినటువంటి పరిస్థితులు కలిగిన ధనవంతుడు దేవుడినే నమ్మకం ఉంచాడు. దేవుడి మీద, ధనం మీద నమ్మకం ఉంచాడండి. ధనం మీద నమ్మకం ఉంచినోడు అయితే సొదొమ గొమొర్రా విషయాల్లో గొప్ప యుద్ధం చేసిన తర్వాత ఆ రాజులు, ఇదిగో నువ్వు యుద్ధం చేసావు, ఇదిగో నీకు ఇది సబబు, ఇదిగో ఇది నీకు న్యాయం, ఇదిగో ఈ ధనాన్ని తీసుకో, ఈ సంపద తీసుకో అంటే నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. మూట కట్టుకున్నాడా? అలాగని ధనవంతుడు ఇంకా ధనం కావాలనుకున్నాడా? నమ్మకించాడా? ఆశపడ్డాడా? ఏం చేశాడు? ఒక ఉద్దేశ్యం ఉంది అతనికి. ఏంటి ఆ ఉద్దేశ్యం అంటే, నువ్వు కానీ ఇప్పుడు నాకు ధనం ఇచ్చావంటే ఆల్రెడీ నా దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు నువ్వే ఇచ్చావని చెప్పుకుంటారు కానీ నా దేవుడు ఇచ్చాడని చెప్పుకోరు. అందుకని ఆ ఉద్దేశ్యమును బట్టి వద్దన్నాడు. ఆ ఉద్దేశాన్ని బట్టి వద్దన్నాడు. తన హృదయాన్ని, తన అభిప్రాయాలను, తన యొక్క నిర్ణయాలను బట్టి అతడు ధనము మీద నమ్మకించాడా? దేవుడి మీద నమ్మకించాడా? ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడా? దేవుని ప్రేమించాడా? హల్లెలూయా. ఎప్పుడు అతడు ధనవంతుడని రాయబడింది, మిక్కిలి ధనవంతుడని రాయబడింది. వెండి ఉంది, బంగారం ఉంది. అనుభవించుండడా? ఖచ్చితంగా అనుభవించుంటాడు. అందుకే రెబకాకి ఎంత పెట్టాడు బంగారం? అనుభవించారు లేదా? కొంతమంది అనుభవించిన వాళ్ళు తిట్టుకుంటుంటారు బయట. అనుభవించి ఇతరులను అనుభవింపజేయచ్చు, నో ప్రాబ్లం. అనుభవించకుండా అడుక్కు తిని ఇతరులను చేయొచ్చా? దేవుని నామానికి మహిమ ఉంటుందండి అప్పుడు? ఉంటుందా? ఉండదు. జాగ్రత్తగా వినండి. అనుభవించాడు. కుమారుడు అనుభవించాడు, కోడళ్ళు అనుభవించాడు, భార్య అనుభవించింది. కానీ అనుభవిస్తున్న ధనవంతుడైనా, ధన సమృద్ధిలో ఉన్న ధనము మీద నమ్మకించలే. వెలగలిగిన పరిస్థితులున్నా దేవుడి మీద నమ్మకించాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని బట్టి ధనవంతుల్లో దేవుని మీద నమ్మకించిన వాళ్ళు ఉన్నారా లేదా? వెలగలిగిన పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకించిన వాళ్ళు ఉన్నారా లేదా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. యోసేపు ధనవంతుడు, సింహాసనసీనుడు. దావీదు ధనవంతుడు, సింహాసనసీనుడు. ఎస్తేరు ధనవంతురాలు, రాణి, సింహాసనసీనురాలు. రాణుల స్థానం, రాజుల స్థానం, సంపన్న స్థానం, వెండి బంగార వజ్ర వైడూర్యాలు ధనవంతులే. కానీ వాళ్ళ మనసు ఎవరి మీద ఉంది?
హల్లెలూయా. ఇప్పుడు సాధ్యమా కాదా? సాధ్యం కాకపోతే సాధ్యం చేసుకోవడం కూడా మనకు సాధ్యమే. హల్లెలూయా. సాధ్యం చేసుకోకపోతే దేవుడు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు చూడండి, ధనవంతుడైనటువంటి వెలగలిగిన పరిస్థితులు కలిగినటువంటి అబ్రహాము ఈ లోకములో రాజులకే రాజుగా ఉన్నను తన మనస్సంతా దేవుడి మీద ఉంది. హల్లెలూయా. దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, సాటి మనుష్యుల్ని ప్రేమించే విషయంలో, శత్రువులుగా భావించినా కూడా లోతుని ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాడో, అంటే వాక్యాన్ని నెరవేర్చే విషయంలో శరీర సంబంధంగా ధనవంతుడైనా సంపన్నుడైనా ధనం మీద నమ్మిక ఉంచలేదు, కానీ దేవుడి మీద నమ్మిక ఉంచిన వాడు అబ్రహాము. హల్లెలూయా. ఆత్మీయుడు అబ్రహాము. హల్లెలూయా. ఇప్పుడు సంపన్న స్థితిలో ఉంటే ఆత్మీయత ఉండదంటారా? ఎగిరిపోద్దా గాలికి? ఎగిరిపోద్దా? కాపాడుకోలేమా ఆత్మీయతను? భక్తిని కాపాడుకోలేమా? భయాన్ని కాపాడుకోలేమా? దేవుడి మీద ఆధారపడలేమా? ఇన్ని ఆత్మ సంబంధమైనటువంటి గుణగణ లక్షణాలు కలిగిన వాడు మన పితరుడైనటువంటి అబ్రహాము. హల్లెలూయా. దేవుడు అతనికి సమస్తమును ధారాళంగా దయచేశాడు, కానీ కళ్ళు నడినెత్తికి ఎప్పుడు ఎక్కలేదు. ఎవరికి? నేనే అన్నాడా? తన దేవుడు కొరకే ఆలోచించాడు. నా దేవునికి మహిమ రావాలి, ఏ కార్యం చేసినా నా దేవుడికి ఘనత రావాలి, ఏ కార్యం చేసినా నా దేవుడికి ప్రభావం కలగాలి, నా దేవుడే పైన ఉండాలి, నేను ఆయన్ని మహిమపరచు నిమిత్తము భూమిలోనికి దిగిపోయినను ఆయన ఆకాశానికి ఎత్తేయగలగాలి. హల్లెలూయా. అలాగే అనుకున్నాడు కదా, వాక్యాన్ని నెరవేర్చాడు కదా, పొరుగువాడిని ప్రేమించాడు కదా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణే స్తుతించేటువంటి అనుభవంలో ప్రతి కార్యం ఉంది కదా. అర్పణల విషయంలో కూడా షాలేము రాజు యాజకుడు ఆయన యొద్దకు రాగా, ఎవరి యొద్దకు? దైవజనుడు అబ్రహాము యొద్దకు రాగా అబ్రహాముకు ఉన్న దానిలో 10వ వంతు షాలేము రాజుకి ఇచ్చారు. హల్లెలూయా. దేవునిది దేవునికి ఇవ్వుడి, కైసరుది కైసరికి ఇవ్వుడి. ఇప్పుడు దేవునిది దేవుడికి ఇచ్చే అనుభవంలో ఉన్నాడా లేదా? మరి అప్పటికి ధర్మశాస్త్రం లేదంటారేంటి వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే ఉన్నాడు, వాక్యాన్ని ఇచ్చిన దేవుడే ఉన్నాడు. అధ్యయనం చెయ్యాలి. అందరికి ఒకే కృపావరం ఉండదండి, అందరూ ఒకేలా వాడబడరండి. నీకు తెలియకపోతే తెలుసుకో, అంతేగాని తప్పు పట్టుకో, పోతావు. ఎక్కడికి? నరకం పోతావు. జాగ్రత్తగా ఉండాలి. మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే అప్పుడు వాడిని నడిపించాడండి. ఒక ప్రత్యక్షతతో నడిపించాడు, ఒక దర్శనముతో నడిపించాడు, వాక్కుతో నడిపించాడు. ఆ వాక్కే ఈ వాక్యం. హల్లెలూయా. అందుకే కదండి యాకోబు 10వ వంతు ఇస్తానని మొక్కుబడి చేశాడు. అవునా కదా? చూడండి ఆ మాట, ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. 10వ వంతు అంటే దేవుని భాగం. అంటే ఇప్పుడు ఇతను ఆజ్ఞలు గైకున్నాడు లేదా? మరి ఆ రోజున పలకలు లేవు కదండి. ఆ రోజున నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాయబడిన 10 ఆజ్ఞలు లేవా? ఆ దేవుడే నడిపిస్తున్నాడు కదా. దేవుని విషయంలో ఎలా ఉన్నాడు అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించిన అనుభవము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే అనుభవంలో, లోతు విషయంలో కానీ, లోతు శ్రమలో ఉన్నప్పుడు కానీ, లోతు సమస్తాన్ని కోల్పోయినప్పుడు కానీ, లోతు ఆపదలు ఉన్నప్పుడు కానీ, అగ్ని గంధకాల్లో చనిపోయేటువంటి పరిస్థితుల్లో కానీ పొరుగు వాడైనటువంటి లోతును ప్రేమించే అనుభవంలో అనుకూలంగా ఉన్నాడా లోతు? ప్రతికూలంగా ఉన్నాను ప్రేమించే అనుభవంలో టోటల్గా ఆదిలో మన పితరుడైనటువంటి మూల పురుషుడైనటువంటి మనకు
మూల పురుషుడుగా ఉన్న ఆత్మీయుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అనబడినటువంటి అబ్రహాము అన్ని విషయాలలో ధనవంతుడు, పరలోకమందు కూడా అతడు ధనవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, అబ్రహాము మనకు మాదిరి, అవునా కదా? అబ్రహాము మనకు మాదిరి. అబ్రహామును బట్టే తన సహోదరుడైనటువంటి లోతు, సహోదరుడు కుమారుడైన లోతు ఆశీర్వదింపబడ్డాడు. ఏ రోజైనా నా వల్లరా అన్నాడా? కొంచెం ఇలాగే వెళ్తుంటే మాత్రం నేను కొంచెం లాంగ్వేజ్ మారుస్తాను ఉండండి. అయితే నా వల్లేరా, నీ బ్రతుకు చూసుకోరా ఒకసారి అన్నాడా? అసలు ఎలాగొచ్చావో నీ గతి చూసుకోరా ఒకసారి. జ్ఞాపకం రావట్లేదు నీకు? జ్ఞాపకం చేయనా? లిస్టు చదివేనా? అబ్రహాం గారు చదవలేదండి. మనమైతే లిస్టులు చదివేస్తాం. పలానా రోజు తిండి లేనప్పుడు నేను ఇదిగీ సంచే, ఈ సంచితోటి పట్టుకెళ్ళి ఇచ్చే. అది కాదండి దేవుని బిడ్డల లక్షణం. అది కాదు. గొప్పగా చేశాడా పోనీ? దేవుని బిడ్డలు నిజంగా దేవుని యందు ధనవంతులు అనబడిన వాళ్ళు, దేవుడు ఏదో భయభక్తులు కలిగిన వాళ్ళు గొప్పలకెళ్ళి తిప్పల పాలు అవరండి. గొప్పగా చేశాడా? ప్యూర్ హృదయంతో దేవుడు చూస్తున్నాడు అని చేశాడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క జీవితం మనకు మాదిరి. అతడు యెహోవామందు ధనవంతుడైనను ధనాన్ని చూసుకుని గర్విష్ఠుడు కాక, అస్థిరమైన ఈ ధనమందు నమ్మకించక, స్థిరమైనటువంటి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ వాక్యాన్ని నెరవేర్చాడు చచ్చే వరకు. హల్లెలూయా. మనకెవరు మాదిరి? అబ్రహాము. ఎవరు హెచ్చరిక అంటే ఇద్దరు ధనవంతులు హెచ్చరిక. పొరుగువాడిని ప్రేమించాడండి ఆ ధనవంతుడు. ఈ ధనవంతుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతించాడండి. మరి వీళ్ళందరూ ఏం చేశారండి? దేవుని వాక్యం పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినంత మట్టుకు జీవితాన్ని లీడ్ చేశారు, కొనసాగించారు. బాగున్నారండి? బాగుపడ్డారా? ఏమైపోయారు? అధోగతి పాలు అయిపోయారు. వాళ్ళు ఏ లిస్టులో ఉన్నారో చూపిస్తానే. ఈ ధనవంతులు ఏ లిస్టులో ఉన్నారో, అబ్రహాం ఏ లిస్టులో ఉంటారో మనకు అర్థం కావడం కోసం, జస్ట్ ధ్యానం కోసం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుతాను. అందరూ శ్రద్ధగా వినండి అమ్మ, ఈ మాటలు శ్రద్ధగా వినండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అప్పుడు అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొనిండుట చూచి ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిగొనిండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశి వైండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి? దిగంబర వైండుట చూచి బట్టలు ఇచ్చితిమి? ఎప్పుడు రోగవైండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగేదారు. అందుకు రాజు, మిక్కిలే అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడైన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై ఉంటిని, చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా,
మేమెప్పుడు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశి అయి ఉండుటైనను, దిగంబరి అయి ఉండుటైనను, రోగమై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఎలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము జీవితంలో దేవుని ప్రేమించడము, పొరుగువాన్ని ప్రేమించడము, ఆజ్ఞలన్నీ గైకొనడం చూసాం. ఆయన ఇప్పుడు కుడివైపున ఉంటారా, ఎడం వైపున ఉంటారా? సపోజ్ అర్థం కావడం కోసం, ఆయన దేవుని భాగాలు దేవుడికి ఇచ్చారా లేదా? పొరుగువాన్ని ప్రేమించారా లేదా? ఆదుకున్నాడా లేదా? తన సంపాదనలో పాలు ఇచ్చాడా లేదా? పొరుగువానికి శత్రువైపోయినా ప్రతికూలమైపోయినా ఆ పొరుగువాడిని ప్రేమించాడా లేదా? ఇంట్లో ఉన్న పనోళ్ళను కూడా కన్న బిడ్డలా చూసుకున్నాడా లేదా? వాళ్ళకి పెట్టుకున్నాడు లేదా? అబ్బా అబ్రహాం అని చెప్పించుకున్నాడా లేదా? ఎక్కడైనా అబ్రహాములో లొసుగు చూసారా? వాక్యానికి విరోధమైన కార్యాలు చూసారా? దైవ వాక్యాన్ని అక్షరాల నెరవేర్చినటువంటి అబ్రహాము ఎక్కడుంటారు? సపోజ్ కుడివైపున. ఆశీర్వదింపబడిన వాడా అంటారు దేవుడు. ఆయన పోనీ దేవుడికి చేశారా? చెప్పండి. దేవుడు ఎదురుగుండా వచ్చి కూర్చుంటే పెద్ద సోఫాలో కూర్చోబెట్టి పెద్ద సన్మానం చేశారు. ఆయన తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని రాయబడింది. సువార్తను ప్రకటించు వారి యొక్క పాదాలు సుందరములండి. వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు ఆతిథ్యం? అందుకే మత్తయి సువార్తలో కూడా స్పష్టంగా రాయబడింది. అవునా? ఇప్పుడు దైవజనుడికి ఆతిథ్యం ఇస్తే దేవుడికి ఆతిథ్యం ఇచ్చినట్టే. దైవజనుడిని చూస్తే దేవుణ్ణి చూసినట్టే. పరిశిస్తే దేవుణ్ణి చూసినట్టే. దైవజనుడిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. వేదన కటాక్షించి దేవుని వాక్యం నెరవేరుస్తే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ప్రేమించినట్టే. దరిద్రులను కటాక్షిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. వాక్యాన్ని నెరవేరిస్తే టోటల్గా దేవుణ్ణి ప్రేమించినట్టు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినట్టు, ఆజ్ఞలన్నిటినీ గైకొన్నట్టు. ఆజ్ఞను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నా మాటను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. వీళ్ళందరూ ఆశీర్వదింపబడిన వారు. ఒక్క పాయింట్ మాత్రమే రాయించారు, కానీ ఎన్ని పాయింట్స్ చూసాం అబ్రహాములో. హల్లెలూయా. ఈ పాయింట్స్ని బట్టి అబ్రహాము ఈ లోకములో ధనవంతుడు, పరలోకములో ధనాన్ని ఎలా సమకూర్చుకున్నాడు? కన్వర్ట్ చేసుకున్నాడు. దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవుడికి ఇచ్చి ఆజ్ఞలో గైకొని పరలోకములో స్థానాన్ని సంపాదించుకున్నాడు. శత్రువుగా మారిపోయినా కూడా పొరుగువాడిని ప్రేమించి అతనికి ఇచ్చే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో, అతని ఎదుట సత్క్రియలు చేసే విషయంలో, అతని బాగోగులు చూసే విషయంలో, అతని మేలు కోరుకునే విషయంలో సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మేలు చేశాడు, ఔదార్యం కలిగి ఉన్నాడు. అవునా కాదా? ఎన్ని జరిగాయి? అందుకే ఏమయ్యాడు? నీతిమంతుల జాబితాలో ఉండి పరలోక రాజ్యములో ఉన్నారు అనడానికి మీకు రుజువులు మత్తయి సువార్త. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోక రాజ్యంలో కూర్చుందంటే వాళ్ళు ఎక్కడున్నారు? అబ్రహాము రొమ్ము అంటే ఏంటి? ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నారు? మనం ఉండాలంటే ఎలా ఉండాలి? మనం ఉండాలంటే ఎలా ఉండాలి? పరలోకంలో ఉండాలా? మనం ఉండాలంటే ఎలా ఉండాలి? అబ్రహాములాగా ఉండాలి నాన్న. అబ్రహాములా ఉండాలి. అర్థమైందా? అబ్రహాములాగా నేనైనా, పాస్టర్ గారైనా, దైవ జనాంగమైన, ఇదిగో యవనస్తులైన పాస్టర్ గారైనా, అంటే పాస్టర్ గారని ఎందుకు చెప్తున్నాను? పాస్టర్ గారని ఎందుకు చెప్తున్నాను? సంఘం అంటేనే దైవజనుల విశ్వాసుల సమ్మేళనం. అర్థమైందండి? దైవజనులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా. మనకు ధనం ఉండొచ్చు, తప్పు కాదు. సమృద్ధి ఉండొచ్చు, తప్పు కాదు. మంచి ఇల్లు ఉండొచ్చు, తప్పు కాదు. వాకులు ఉండొచ్చు, అంతేగాని ఇల్లు ఉంటే మేము పూరు కూర్చుని ఉంటాం పక్కన వేసుకుని. ఇప్పుడు మాకు ఇల్లు ఉందండి, ఈ వాక్యం వినేసి వెళ్ళిపోతామండి, పూరు గుడిసి చేసుకుని ఉంటామండి. దేవునికి మహిమ వస్తుందండి. మనల్ని చూసినప్పుడు దేవునికి మహిమ వస్తే మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. నిజంగా దేవుని ఎంత ధనవంతుడు తమే మింగేయాలనుకోవడం, తమ సమృద్ధిని అనుభవిస్తూ ఇతరులకు కూడా పాలిచ్చేవాడై ఉంటాడు. ఇవన్నీ సత్క్రియలు.
చూడండి, ఆ మాట చదువుతాను. తిమోతికి రాసిన పత్రిక రండి ఒకసారి. 1 తిమోతి 6:17 నుండి చదువుతాను, జాగ్రత్తగా 19 వరకు వినండి. యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మికించక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచే దేవుని యందు నమ్మికించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలం కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయవారు, సత్క్రియలను ధనం గలవారు, ఔదార్యం గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అబ్రహాములో ఈ లక్షణాలన్నీ చూడగలుగుతాం. యెహోమందు ధనవంతుడైన అబ్రహాము గర్విష్ఠుడయ్యాడా? అస్థిరమైన ధనమయందు నమ్మికించాడా? సమస్తము అనుభవించుటకు ధారాళంగా దయచే దేవుని యందు మాత్రమే నమ్మికించాడా? ఎస్. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసమే కదా, అంటే పునాదులు గల పట్టణం కోసమే కదా ఎదురు చూశాడు. రాబో కాలం కొరకు, అంటే రాబో యుగం, పరలోక రాజ్యములో యుగయుగాలు జీవించే ఆ యుగం కొరకు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు లేదా? మేలు చేశాడా లేదా? మేలు చేసిన వారికైనా, కీడు చేసిన వారికినా? అనుకూలంగా ఉన్నవారికైనా, ప్రతికూలంగా ఉన్నవారికినా? షాలేము రాజు అనబడేటువంటి యాజకుడికి దేవుని వాక్యం విషయంలో దేవునికి ఇచ్చాడా లేదా? సత్క్రియలను ధనమా కాదది? సత్క్రియలను ధనమే కదా పరలోకంలో ఫలం, అవునా కదా? ఔదార్యం కలిగి ఉన్నాడా లేదా? పోతే పోయేళ్లే లోతు అనుకున్నాడా? ఉన్నాడా లేదా? ధనములో ఇతరులకు పాలిచ్చాడా లేదా? 318 మందిని రెడీ చేసాడండి. వాళ్ళందరికి మంచిగా భోజనం పెట్టి, అంటే ఎంతమందిని చచ్చే వరకు కూడా పనులను ఎలా చూసుకున్నాడు? నా వాళ్ళు అన్నట్టుగా చూసుకున్నాడు. భేదం ఏమైనా చూసాడా? వీళ్ళేం పలావ్ బిర్యానీ గింజి పోవేసాడా? సారు పోవేసాడు, లేకపోతే మజ్జిసారి ఇస్తాడా? ఏమా మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, అయ్యో బాబా అబ్రహాములాగా ఉండాలంటే నీ చేతుల్లోనే ఉందండి, ఆయన చేతుల్లో లేదండి. ఆయన చెప్పేశారండి నీకు, అదేదో అక్కడికి ఏదో ఆయన చేతుల్లో ఉంది. పాపం అబ్రహాములో ఉండాలంటే ఆయన ఇంకా చేయట్లేదు, నాకు ఈ చేతుల్లోనే ఉంది. గింజి వేసి పెట్టాలన్నా నువ్వు తిన్నదే కొంచెం 2 ఉల్లిపాయలు కొత్తే అంత కూర అవుద్ది కదండి, అవునా? అందులోదే పెట్టాలని ఎవరి చేతుల్లో ఉంది? ఏమంటే కండే అన్న పెరిగిపోద్దండి, తరిగిపోద్దండి. మనం దేవుని బిడ్డలం. ఎవరం మనం? 10 మంది ఉన్నారనుకో చూడలేం, భయమే, కష్టమే, అవునా? పనుళ్ళు అయితే ఎన్ని రోజులు పెట్టేస్తాం కదమ్మా. చూడండి, అన్ని లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి? అబ్రహాములో కనబడుతున్నాయి. నిజమైనటువంటి దేవుని బిడ్డ, పరలోక ధనం, మేలు, ఔదార్యం, సత్క్రియలనే ధనం. యెహోమందు ధనవంతుడే, కానీ గర్విష్ఠుడు కాలే, ధనం మీద నమ్మికించలే, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అర్థమైందండి ధ్యానం? మనం ఎలా ఉంటే కుడివైపున ఉంటాం? మహామహిమతో సింహాసనాసీనుడిగా దిగొస్తాడండి. మొత్తం సర్వ భూప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతా ఆయన ఎదుటి నిలబడాలి. నిలబడినప్పుడు మనము కుడివైపున నిలబడగలగాలి. హల్లెలూయా. చనిపోయిన తర్వాత వెంట వచ్చినవి క్రియలు తప్పండి, ఇవేమి కాదండి. ప్రకటన గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే, చనిపోయిన తర్వాత ఏమొస్తాయంట? వెంట తాము చేసిన క్రియలు, సత్క్రియలు వస్తాయి. హల్లెలూయా. వాక్యమును నెరవేరిస్తే ఆ క్రియలు వస్తాయి, ఆజ్ఞలు నెరవేరిస్తే ఆ క్రియలు వస్తాయి. పూర్ణ హృదయముతో ప్రేమిస్తే, పొరుగువాడిని ప్రేమిస్తే ఆ క్రియలు వస్తాయి. ప్రకటన గ్రంథం చదవండి త్వరగా. ప్రకటన గ్రంథానికి రండమ్మా. 14-13 చదవండి అమ్మా త్వరగా. 14:13 14:13 చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం అమ్మా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వచ్చును. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం ప్రవేశించు వారి క్రియలు వారి వెంట వస్తాయి. డబ్బు కట్లు వస్తాయా? బీరు ఎత్తుపోదాం అంటే బంగారం చాలా ఉంది. పోనీ ఆత్మలు అయిపోయిన తర్వాత
ఇలా తీద్దామంటే రాదండి బీరువా. ఏమొస్తాయి తెలుసండి? వాక్యం యొక్క నెరవేర్పు వస్తుందండి మనతో. ఇదే మూలాధారం, ఇదే ఆధారం అండి. ఏమొస్తుందండి? వాక్యం యొక్క నెరవేర్పు వస్తుంది. ప్రభువును ప్రేమించిన విధానం, పొరుగువాన్ని ప్రేమించిన విధానం, ఆజ్ఞలు గైకున్న విధానం మన వెనకొస్తుంది. ఏం పట్టుకెళ్ళమండి. ఆ రోజు మనకు స్నానం చేయించి మన ఒంటి మీద కట్టినటువంటి ముక్క అది కూడా వెళ్దాం ఎక్కడికి? ఈ క్రియలు మనలో ఉంటే మహిమ శరీరాలు ధరిస్తాం. హల్లెలూయా. మహిమ శరీరాలు ధరిస్తాం. మనుష్యుని చేతి పని కాక దేవుని వలన సిద్ధపరచబడినటువంటి మహిమ శరీరమును మనము ధరించుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఏమొస్తాయండి వెంట? వాక్యానుసారమైన జీవితం వస్తుందండి వెంట. వాక్యానికి అనుకూలంగా బ్రతికిన బ్రతుకొస్తుందండి వెంట. ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉన్నారు. అంటే ఆయన ఎక్కడున్నారో ఆ రోజున కుడివైపున ఉన్నవాళ్ళు. మనం ఉండాలంటే ఎలా బ్రతకాలి? అబ్రహాములో బ్రతకాలి. ఇప్పుడు మనం ధనవంతులమా కాదా? దరిద్రులం కాదు కదా, అంటే ధనవంతులమా కదా? ఇప్పుడు మనం దేని మీద దృష్టి ఉంచకూడదు? ధనం మీద. ఇప్పటికీ ఏది కావాలో దేవుడికి తెలుసండి. మా కుటుంబంలో మేము అనుభవిస్తున్నామండి. ఇప్పుడు మనం దేని మీద దృష్టి ఉంచకూడదు? ధనం మీద. ఇప్పటికీ ఏది కావాలో దేవుడికి తెలుసండి. మా కుటుంబంలో మేము అనుభవిస్తున్నామండి. దేవుని ఎదుట చెప్పక ఉండలేమండి. హల్లెలూయా. ఏది కావాలో తెలుసు. మనల్ని పరీక్షిస్తారు, చూస్తారు. మొదట మన స్థితి కొంచెమైనను తుదకు మహాభివృద్ధి కలుగుతుంది దేవుని వాక్యాన్ని బట్టి. ఎప్పుడు ఏది కావాలో చాలు మనకి, అంతే కదండి. ఉందని ఒక 20 కూరలు ఒకేసారి తినేయం కదండి. ఒక కుంచుడు వంట వేసుకు తినేస్తామా ఒక మనిషి? అంతే, చాలు అంటాం. కట్టుకోవడానికి బట్టే కదండి. ఉన్నాయని ఒక 10 డ్రెస్సులు వేసేసుకుంటాను నేను, లేదా నువ్వు 10 చీరలు కట్టేసుకుంటా ఉన్నాయని లేదు కదా. అలాగే 10,000 రూపాయల చీరలు అయినా సందర్భానుసారంగానే కడతామా? ఉన్నాయని ఏమైనా సచ్చినుడి దగ్గర కట్టిపోతామా కదా. అందుకే ఎందుకండి ప్రాకులాట? ఏది కావాలో ప్రభువుకు తెలుసు. మనకున్నంతలో మన జీవన విధానం కొనసాగుతుంది. కొనసాగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనకున్నంతలోనే చక్కగా జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానముతో దేవుని నామానికి అవమానం కలగకుండా, లేదనకుండా, ఉన్నాయి బీరువాళ్ళు నెట్టుకుని పూజ చేయకుండా, ఉన్నంతలో దేవునికి మహిమ వచ్చేలాగా ప్రభువుని మనల్ని చూస్తున్నప్పుడు ఆశీర్వదింపబడిన వాళ్ళ ఉండాలి. సింపురు గొడ్డలతో ఉండకూడదు. ఏమనుకుంటారండి? చాలామంది ఉంటారండి, కోటీశ్వరులు ఉంటారండి, కానీ వాళ్ళ అవతారం అంతా పాలేరుల అవతారంలో ఉంటారు. చూస్తేనండి పాపం వీడికి ఏమీ లేదేమని అనుకుంటాము. తీరా ఇంటికి వెళ్ళి చూస్తుండేది అద్దాల మేళ్ళండి. మనం కూడా అలాగుంటే దేవునికి మహిమ వస్తుందండి. ఏమండి, మన దేవుడు రాజండి. మనకు ఉన్నంతలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇంకేం కావాలి నీకు? చచ్చి వరకు చాలు. వెనకతలు బ్యాంక్ బ్యాలెన్స్లు అక్కర్లేదు. పిల్లకి పెళ్లి చేయాలంటే ఒకవేళ లేదా దేవునికి స్తోత్రం ఉందా, 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. అద్భుతాలు చేయగలడు. అసలు ఏమీ లేదా, అంతు చిక్కన కార్యాలు చేస్తాడు. ఇంకెందుకండి మనకి? మనం ఎప్పుడు చూసినా పరలోకంలో ధనం సమకూర్చుకున్నామా? హల్లెలూయా. పరలోకంలో ధనం సమకూర్చుకున్నామా? అందుకే ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఈ ధనవంతులు ఎలా ఉన్నారండి? పరలోకంలో ధనం ఉందండి ధనవంతులకి. ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా పరలోకంలో గొప్పవాడు అయిపోవాలి నాయన, పరలోకంలో ఫలం వచ్చేయాలి ప్రభు, ఏం చేయాలంటే, ధనవంతుడా నీ ధనాన్ని నమ్మి, నీ ఆస్తి నమ్మి ధనంగా మార్చి బేదలకు ఇచ్చే, పరలోకములో ధనం కలుగును. చిమ్మెటైనను తుప్పైనను తినివేయవు, దొంగల కన్నం వేసి దొంగెలరు అన్నాడా లేదా? అన్నాడా? వచ్చాడు ఆశతో, ఉన్నాడా? చేశాడా? మరి మనం ఉందామా? చేద్దామా? విందామా? విన్నది గ్రహించుకుందామా? దేవునికి స్తుతి కలుగును. అలా ఉండొద్దు. ఎలా ఉండొద్దు? ప్రభు ఆ పరలోక రాజ్యములో నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి? నువ్వు పరలోకం ప్రవేశించగలవు? అసలు సూది బెజ్జల్లోకి ఉంటేనే దూరిపోద్ది కానరా, నువ్వు మాత్రం వెళ్ళవరా, రాసిచ్చేస్తానని యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు డిక్లేర్ చేసేసారు. ఏం నమ్ముకున్నాడండి అతను? ధనాన్ని నమ్ముకున్నాడు. పరలోకాన్ని నమ్ముకున్నాడా? ఆశ ఉందగానే అందుకోగలిగాడా? ఎవరిలో ఉందండి ఇదంట? మనలో ఉందండి, మన చేతుల్లో ఉంది.
పరలోక ధనంగా సమకూర్చుకోగలిగాడా? ఆ ఇద్దరు మొదట ధ్యానించిన ఇద్దరు ధనవంతులు అసలు పరలోకంలో ఏమన్నా సంపాదించుకున్నారా? ఇక్కడ మాత్రం అద్దాల మేళ్ళు, ఇక్కడ మాత్రం డైనింగ్ టేబుల్ మీద పంచపక్ష పరమన్నాలు, ఇక్కడ మాత్రమండి ఒంటి మీదండి ఓదా రంగు వస్త్రాలు, సన్నపురార వస్త్రాలు, వెళ్ళిపోయేటప్పుడు ఏమీ లేకుండా తీసుకుపోయారు నరకదూతలు. వస్త్రాలు లేవు. దిగంబరి, నీవు దరిద్రుడువు, దిక్కుమాలిన వాడువు, దిగంబరవని ఎరగక నేను ధనవంతుడు, ధన సమృద్ధి చేసుకున్నా, నాకేమి కొదవా అని ధనం మీద నమ్మకించిన వాడు ఏమైపోయాడు? నిత్య నరకాగ్నిపాలైపోయాడు. అగ్ని ఆరని, పురుగు చావని, మహాపాతకమైన, ఘాతకమైనటువంటి, భయంకరమైనటువంటి మహావేదనలలో ఏమైపోతున్నాడు? యాతన పడిపోతున్నాడండి. కానీ దరిద్రుడు పరలోకంలో ధనవంతుడైపోయాడండి. హల్లెలూయా. ఏమిటి తన ధనం? ఈ లోకములో దరిద్రుడైన వాక్యానుసారమైన స్వభావము, వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన తీరు, వాక్యానుసారంగా తన పరిధిలో తన్ను తాను దేవునికి భయపడి అణుచుకున్న విధానం పరలోకములో సత్క్రియ అనబడేటువంటి ధనం అయిపోయింది. హల్లెలూయా. అంటే ఎలా కన్వర్ట్ చేసాడు? దరిద్రుడికి తెలిసింది కన్వర్ట్ చేసుకోవడం. మనం ఎవరు? ధనవంతులు. మనకెంత తెలియాలి? తెలియకపోతే దేవుడు ఏం చేస్తున్నారు? తెలియపరుస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం పరలోకపు ధనంగా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకోవడం అంటే ఏం లేదు. ఆజ్ఞలు గైకోనండి, ఆజ్ఞలు నెరవేర్చండి, దైవజనుల్ని ప్రేమించడం నేర్చుకోండి, సాటి అయినటువంటి మనుష్యుల్ని ప్రేమించడం నేర్చుకోండి. కుటుంబంలోనైనా బయటైనా శత్రువును కూడా ప్రేమించడం నేర్చుకోండి. ఎందుకంటే పొరుగు వారిలో శత్రువులు కూడా ఉన్నారు, ఇరుగు ఉన్నారు, పొరుగు ఉన్నారు, మనకి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ముక్కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడా? అందుకని మన వాక్యాన్ని నెరవేరిస్తే పరలోకంలో ధనం. యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్ముడు అని ముద్రింపబడినటువంటి జక్కయ్యను ఏమన్నారు? జక్కయ్యా, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. వెంటనే జక్కయ్య మనస్సు మారి రూపాంతరము చెంది అతడు మొట్టమొదటగా చేసిన క్రియ ఏంటంటే తన ధనాన్ని పరలోక ధనంగా కన్వర్ట్ చేసుకున్నాడు. హల్లెలూయా. అంతేగాని ప్రభువు నన్ను మార్చేశాడు, ఏం పర్వాలేదు, ఇప్పటి నుంచి నేను ప్రార్థనకి వెళ్ళిపోతా, ఆరాధన చేస్తా, దేవుడా దేవుడా అంట, పెద్ద మోకాళ్ళు వేస్తా అనలే. ఫస్ట్ అతడు పరలోకంలో ధనము కూర్చుకోవడం స్టార్ట్ చేశాడు. డే 1లో నుంచి అన్యాయంగా తీసుకున్నదాన్ని ఇచ్చేసాడు. పాపానికి పరిహారం జరిగింది. తనకున్నదాన్ని, న్యాయముగా ఉన్నదాన్ని సగం అమ్మి బీదలకు ఇచ్చేస్తా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళగానే ఇచ్చేసాడు. పరలోకములో ఏం చేసి సంపాదించుకున్నాడు? అయితే అయింది. కానీ పాపాత్ముడు అంటే అన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతనిలో ఉదయించగానే పరమాత్మును సొంతం అయిపోయాడు, పరలోక రాజ్య వారసుడైపోయాడు, అబ్రహాము సంతానం అయిపోయాడు. ఇంకేం కావాలండి? అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పటికప్పుడు రక్షింపబడి పరలోక రాజ్యంలో ఫలాన్ని, ధనాన్ని సంపాదించుకున్నాడు. నేటి క్రైస్తవులు రక్షింపబడి 30 సంవత్సరాలు అయిందో, 40 సంవత్సరాలు అయిందో, 60 సంవత్సరాలు అయిందో, 100 అయిపోయిందో, అంటే అంత దీర్ఘాయుష్ వచ్చేసిందో తెలదు. కానీ పరలోక రాజ్యంలో సంపాదించుకోవాలి. ఇప్పుడు మనల్ని ఏమెళ్ళి అమ్మేమండి? ఏమెళ్ళి అమ్మేమండి? అమ్మే అక్కర్లేదు. మన పరిధిలో మనం దేవుడు చెప్పినట్టుగా చేస్తే చాలు. అమ్మేమంటలే మనల్ని. ఎవరిని అమ్మమన్నాడో వాళ్ళు అమ్మితే చాలు. వ్యక్తిగతమైన ఆజ్ఞ. అలాగని మనం ఇంకా త్యాగపూరితంగా ఉండాలంటే చేసినా కూడా తప్పులేదు.
ఎందుకో తెలుసా? అపోస్తులు మంచి మంటతో, మంచి రోషముతో దైవ వాక్యాన్ని మహారోషముతో ప్రకటిస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఘనకార్యాలు చేస్తుంటే, చరస్థిరాస్తులను అమ్మి అపోస్తుల కార్యాల్లో అపోస్తుల పాదాలతో పెడితే, అక్కర కొలది బేదలకు అవసరతల్లో ఉన్న వాళ్ళకి వారు పంచి పెడితే అది పరలోక ధనమైంది. హల్లెలూయా. అంటే అది త్యాగమైంది, శక్తికి మించిన కార్యమైంది. హల్లెలూయా. ఇప్పుడు పరలోక ధనం అంటే ఏంటి? మన పరిధిలో మనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ గైకొని అదనంగా బేదలను కటాక్షించమని చెప్పినటువంటి మాటలు మనం కటాక్షించినట్లయితే ఖచ్చితంగా మనము పరలోకములో ధనాన్ని సంపాదించుకుంటాం. ఇప్పుడు చూడండి, 25వ అధ్యాయంలో నేను ఆకలి కొన్నాను, ఆహారం పెట్టారు, దప్పుకొన్నాను, దాహానికి నీళ్ళు ఇచ్చారు, వస్త్రహీనుడై ఉన్నాను, వస్త్రం ఇచ్చారు, దిగంబరుని ఉన్నాను, నాకు వస్త్రాన్ని కప్పారు, చెరసాలలో ఉన్నాను, నన్ను పరామర్శించొచ్చారు. అంటే నేను ఎప్పుడు చేశానంటే, ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్టు. అబ్రహాం చేశాడా లేదా? ధనవంతులు చేశారా? చేస్తే కుడివైపున నిలబడిన జాబితాలో పరలోక రాజ్య ఫలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. చెయ్యకపోతే క్రైస్తవులుగానే చచ్చిపోతాం, క్రైస్తవులుగానే పెట్టులో పెడతారు, క్రైస్తవులుగానే పాటలు పాడతారు. పరవాసినినే జగమున ప్రభువ, ఆ పాటలే వచ్చు. అంతేగాని వెనుకంజ వేసింది ఈ ఆత్మ ప్రభు అన్నాం అనుకో, ఇంటోళ్ళు ముందు చంపేస్తారు వచ్చి. మనకు తెలిసినా కూడా కొన్నిసార్లు అబద్ధాలు పాడాలి కదా. అంతెందుకు, నిజమే చెప్తున్నాను నేను. ఆ రోజు ధనవంతుడు చచ్చిపోయాడండి, దరిద్రుడు చచ్చిపోయాడండి, దరిద్రులు మున్సిపాలిటీ వాళ్ళు లాగేశారండి. ధనవంతుడు మాత్రం ఏమన్నాడు తెలుసా? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తొదముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఇదిగో పరలోకములో నీతి కిరీటం, జీవ కిరీటం నా కొరకు సిద్ధపడింది. నరకంలో మాత్రం కిరీటం పెట్టేశారులేదు. కానీ ఇక్కడ మాత్రం పాస్టర్లో పాపం ఉన్నవాళ్ళు కదండి, పాస్టర్లో 10 మంది 20 మందిలో పిలిచేశారులేండి. అవసరమైతే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరినీ పిలిచేశారు, పెద్ద పెద్ద గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు. కానీ వాళ్ళు పాటలు ఏం పాడతారు? పరవాసినినే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్. ఆ దారి ఎప్పుడు నడిచావురా నువ్వు? ఎప్పుడు నడిచాడు? వీళ్ళు మాత్రం పండుగ చేసుకుంటారు భూలోకంలో. కాదని అనగలరండి ఎవరన్నా? తాగుబోతోడు చచ్చిపోయినా అదే పాట, తిరుగుబోతోడు చచ్చిపోయినా అదే పాట, అదే బాక్స్, అదే శిలువ. కానండి ఇక్కడ జరిగేది జరిగిపోతాయండి, అక్కడ ఉంటుందండి అసలు శిస్సులది. కానీ చూడండి, ఎడమవైపున ఉన్న వాళ్ళు అస్సలు ఎవరికైనా ఈనా సహోదరులు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు ఒకనికి చేస్తే నాకు చేసిన, ఒక్కడికైనా చేసిన బాపత అండి చెప్పండి, ఒక్కరికైనా చేసిన బాపత. కానీ మనం అలా ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాక్యం అందరూ వింటున్నా అలా ఉండకూడదు, ఆ ధనవంతుల్లా ఉండకూడదు. తమ యొక్క మట్టుకు తాము ధనవంతులు, దేవుని యందు వారు ధనవంతులు కాదు. కానీ దరిద్రుడు అనబడినవాడు ఈ లోకంలో దరిద్రుడు, దేవుని యందు ధనవంతుడు. అబ్రహాం ఈ లోకంలో ధనవంతుడు, దేవుని యందు ధనవంతుడు. మనం ఎలా ఉందాం? ధనవంతులుగా ఉందాం దేవుని యందు. గర్విష్ఠులం కావద్దు. ఎంతున్నా అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచొద్దు. మేలు చేద్దాం, ఔదార్యం కలిగి ఉందాం, సత్క్రియలు ఓపికతో చేద్దాం. హల్లెలూయా. ఓపికతో ఫలించడమే ఓపికతో సత్క్రియలు చేయడం. దేవునికి మహిమ కలుగునుగా. సత్క్రియలు చేయడం. అందుకేనండి 2 నాణాలు కలిగిన విధవరాలో 2 నాణాలండి. అంతమంది ధనవంతులు ఉన్నారండి, ఈమె మాత్రం తన జీవనం అనబడే 2 నాణాలు కూడా దేవునికి ఇచ్చేసింది. కానుక పెట్టిలోకి వెళ్తే ఎవరికి ఇచ్చినట్టు? అసలు మామూలుగా పరోక్షంగా ఎవరికే, ప్రత్యక్షంగా ఎవరికే? చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఏమన్నామా? తప్పు కూడా పట్టున్నాం, అలా చూస్తానంతే. దైవజనులకేనా? సిగ్గేమో అక్కర్లేదండి దైవజనులు తినడానికి. సిగ్గెందుకు ఇందులో? కొంతమంది ఈ మధ్య బయలుదేరారండి, మేమంతా వాడేస్తాం, వాడే
చిన్న అప్పము తెచ్చి మొదట నాకు పెట్టు అని ఏలియా అంటే ఏలియా తింటేనే ఆశీర్వాదం. ఈ రోజున మరి వాక్యం మరి కలిపి చెరుపు చెప్తున్నారేమో. ఎవరి దగ్గర తక్కువైపోతామండి? వాక్యానుసారంగా ఉంటే ఎవరి దగ్గర తక్కువైపోతాం? వాక్యానికి విరోధంగా ఉంటే దేవుడి దగ్గర తక్కువైపోతాం. ఆ దేవుడే పరలోకం ఇవ్వాలి. నేను ఎప్పుడు కూడా సంఘాంతి తిన్నాను. మరి ఏం చేస్తా? అసలు ఉండకు నువ్వు, పాస్టర్ గారు ఉండకు. మాకెంత ఉన్నా, మాకు ఒకవేళ దేవుడు ఎన్ని ద్వారాలు తెరిచినా సిగ్గు లేకుండా దైవ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, సంఘాన్ని బట్టి వచ్చింది తినాలి. హల్లెలూయా. ఇంకా ఉంటే అదనంగా తినచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది మాత్రం సంఘాన్ని నేను అస్సలు ముట్టుకోను, డోంట్ టచ్. ఏం చేస్తా మరి? పేదలకు ఇస్తాను. వాక్యం ఎక్కడ ఉంది పేదలకి ఇమ్మని? అది మన్నుందా పేదలకి? దశమ భాగము దైవజనుడు తినేది, కానుకలు దైవజనుడు తినేది. మిగతా అదే నువ్వు పేదలకు ఇచ్చుకుంటావో లేదా దైవజనులకు పరిచయం నిమిత్తం ఇస్తావో అది దైవజనుడు దానికి ఉపయోగించేది. చాలామంది చెప్తారండి సోదు కబుర్లు, వద్దు వినకండి, వాక్యానుసారమైంది ఇదే. పౌలు గారు కూడా చాలాసార్లు ఆయన సంఘాలతో మాట్లాడినప్పుడు, మీరు ఇచ్చినది నేను పుచ్చుకున్నాను, ఏ విధమైన కొదువు లేకుండా నేను ఏం చేస్తున్నాను? బ్రతుకుతున్నాను. కొంతమంది అంటారు నాకు జాబ్ ఉంది. నీకు జాబ్ ఉంటే ఇంకెందుకు సేవ? ఎవరన్నా నెట్టే అక్కడ. అర్థమైందండి? కొంతమంది పౌలుని, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, పౌలు గారిని చూసుకుంటారు. పౌలు గారు పని చేసుకుంటూ సేవ చేశారు. అది సంఘస్థుల యొక్క ఫెయిల్. సంఘస్థుల యొక్క ఫెయిల్. ఆయనకి సరిపోతేనే కదా చేసుకుంటాడు, సరిపోతే ఎందుకు చేసుకుంటాడు? ఒక కోణంలో అది పట్టుకుని మేమంటే పౌలయ్య గారు లాగానండి, ఏంటండి ఫుల్ టైము సేవ కదండి, హాఫ్ టైం. పౌలయ్య గారు ఎప్పుడూ అదే పని చేయలేదు. ఆయన సమృద్ధిగా ఉన్నప్పుడు సేవలోనే ఉన్నారు. ఆయన కడుపు నిండనప్పుడు ఏం చేస్తారండి? ఆయనకి ఇచ్చే విషయంలో ఏదో మాది ఏదో తినేస్తున్నాడు ఈయనని పైనుంచి కిందకి ఎలా వస్తున్నారంట. సిగ్గేసింది ఆయనకి. వీళ్ళు తినడం అనవసరం అనుకున్నాడు. అర్థమైందా? వాక్యము ధ్యానము, సత్యమైనటువంటి ధ్యానము చెయ్యాలి. ఏమంటే హిజ్కియా సందర్భంలో దైవజనులు తిండి కూడా లేకుండా అయిపోయారు. ఎవరు ఫెయిల్ అది? ఆ రాజులు, ఆ విశ్వాసులు ఫెయిల్యూర్. దైవజనుడు ఏం చేయగలడు? దైవజనుడు ఒక కోణంలో, అన్ని కోణాలు మనం ధ్యానం చేయాలి. దేవుడు పోషిస్తాడు. అలాగని చచ్చిపోయారా దైవజనులు? ఎవరు పోషించినట్టు? కానీ వీళ్ళు ఆశీర్వదింపబడ్డారా? కానీ అదే సందర్భంలో కొంచెం ముందుకు వెళితే వీళ్ళ కడుపు నిండా తింటున్నామని ఆనందంగా చెప్పుకున్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, దేవుడు వీళ్ళు ఎప్పుడైతే దైవవాక్యాన్ని నెరవేర్చారో, అర్పణలయ్యి యథార్థంగా దేవుని వద్దకు తెచ్చారో, మేము కడుపు నిండా తింటున్నాము, దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఇది మారదు. వాక్యం చెప్తున్నారు. కబుర్లు, సోది కబుర్లు. రేపొద్దున మేము కోట్లకు పడగెత్తిన సంఘము ద్వారా 600 రాని 6000 రానివి అవి మా తిండిలో ఉండాలంతే. 60 లక్షలు రాని 60 కోట్లు రాని అది మా తిండిలో ఉండాలంతే. నేను ధైర్యంగా చెప్పగలం. దేవుడు పెట్టిన నియమాన్ని మారిస్తే అక్రమం అవుతుందండి. అర్థమైందా? దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, 2 నాణ్యాలు ఎవరికేసింది ఆవిడ? బీదలకేసిందా? కానుకేసింది. కానుకని రాయబడింది. కానుకలని, అర్పణలని, దశమ భాగాలని, ప్రథమ ఫలాలని ఇవన్నీ ఎవరు పెట్టారు? ఆవిడ కానుక 2 రూపాయల్లో 2 పైసలు వేసినా సరిపోదును. కానీ ఆవిడ త్యాగం తెయ్యాలనుకుంది. కానీ ఆవిడని ఎవరిని నడిపిస్తున్నారు? దేవుడు ఎందుకు నడిపిస్తున్నారు మరి? పాపం ముసలమ్మ 2 నాణేలు వేసెత్తి తన జీవనం ఏంటి? నేనున్నాను, నువ్వు ముందు పరలోకంలో ధనవంతురాయుడు అయిపోవాలని. హల్లెలూయా. అప్పుడు ఆమె ఆ ప్రేరణకు లోబడిందా, వెనకం చేసిందా? లోబడింది కాబట్టి, ముందంజి వేసింది కాబట్టి దేవుడు అంటాడు, 2 రూపాయలు వేసిన ఆమెను పట్టుకుని, 2000 రూపాయలు నోట్లు వేసుకున్న వాళ్ళని పట్టుకుని ఈమెను చూపిస్తూ, శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో వీళ్ళందరికంటే ఎక్కువ కానుకేసింది. ఎక్కడికి వెళ్ళింది? ఆమె వేసింది 2 రూపాయలే కానీ
వీళ్ళందరికంటే ధనవంతురాలు త్యాగంతో చేసింది. హల్లెలూయా. దేవుడు ఆమెను అనుకున్నాడండి, అందుకని నడిపించాడు. దేవుడు ఒకవేళ అనుకుంటే నడిపిస్తాడు. ఈ జీవితాన్ని చూసిన దేవుడు నడిపిస్తాడు. ఆయన ఊరికే ఆశీర్వాదం ఇచ్చేయచ్చు కదా. ముసలమ్మ నువ్వంటే నాకు చాలా ప్రీతి, అందుకని పరలోకంలో నువ్వు ధనవంతురాలుగా చేసేస్తానులే నేను. ఆయన అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడా? ఆయన న్యాయవంతుడు కాబట్టి త్యాగపూరితంగా చేస్తే దేవుడు చూస్తాడు కాబట్టి త్యాగపూరితంగా చేసేలాగా నడిపించాడు. అతీతమైన కార్యం జరిగింది. హల్లెలూయా. సాక్ష్యం చెప్తాను మీకు. ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా కోకొళ్ళు ఉన్నాయి. ఒక అమ్మాయి చాలా భేద పరిస్థితి అన్నమాట. ఒక అమ్మాయిది జరిగిన సంఘటన చెప్తున్నాను. అయితే పాపం వాళ్ళకి పండగ వచ్చిందంటే ఒక్కొక్కసారి ఒక డ్రెస్ కూడా తీసుకోవడానికి లేదు. అటువంటి పరిస్థితిలో ఉంది ఒక అమ్మాయి. అటువంటి సందర్భంలో ఒకరోజు దైవజనులు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళితే ఆ దైవజనుల ప్రార్థన అయిపోగానే ఆ పాప ప్రేరేపింపబడిందంట. ఏమని ప్రేరేపింపబడిందంటే, నేను 10 రూపాయలు 20 రూపాయలు పొదుపు చేసుకుని అవన్నీ కూడా ఒక చోట దాచుకున్నాను. ఎందుకంటే పండక్కి ఒక్కొక్కసారి బట్టలు తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఏదో డ్రెస్ వస్తుంది కదా, పండక్కి అందరూ కొత్త బట్టలు కట్టుకుంటారు కదా, అందుకే నాకు కొంచెం బాధ కలుగుతుంది. కొత్త బట్టలు కట్టుకోవడానికి దాచుకుందాము అని ఈ పాప కొత్త బట్టలు కట్టుకోవడానికి ఏదో పాపం ఆ టైంకి కొనుక్కుందామని దాచుకుందంట. ఏమైందో తెలియదంట. ఆ దైవజనులు ప్రార్థన చేయగానే ఆమెకి ప్రేరణ కలుగుతుందంట. దైవజనులకి కానుకిచ్చి పంపాలి. అలాంటప్పుడు సడన్గా ఆ అమ్మాయి బీరువాలో తను దాచుకున్న డబ్బులు తీసి వెంటనే దైవజనుల చేతిలో పెట్టేసిందంట. దైవజనుల చేతిలో పెట్టేసుకున్నాక దైవజనులు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని రాసుకుంటారు కదండి, ఒక బుక్ ఉంటుంది కదండి, అందుకని రాసుకుందామని ఇలాగ చూసేటప్పటికంట అందులోని పెద్ద కానుకే ఉందంట. పెద్ద కానుక ఉండేటప్పటికి చాలా బాధపడ్డారంట దైవజనులు. ఎందుకంటే అయ్యో ఆ బిడ్డల పరిస్థితి మాకు తెలుసు, అయ్యో పిచ్చి పిల్ల ఈ కానుక ఎందుకు చేతిలో పెట్టింది. మనుషులకు బాధ ఉంటుంది కదండి, ఎందుకు బాధ ఉండదండి సాటి మనిషి మీద. అయ్యో పిచ్చిది, ఈ కానుక చేతిలో పెట్టేసింది బిడ్డ, అసలు తెలిసి పెట్టిందా తెలియక పెట్టిందా, మెల్లగా అడిగిచ్చేద్దాం ఈ అమ్మాయికి, పాపం ఒకవేళ ఏదోలే తింగరత పెట్టేసి ఉంటుంది అని దైవజనుడు బాధపడుతున్నాడంట. వెంటనే దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నాడంట. దేవుడు, నువ్వు వాక్యం ఏమని చెప్తున్నావు? ఆమె అలాగ త్యాగంగా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తన నిస్సహాయ పరిస్థితులను బట్టి నువ్వంత ప్రేరేపింపబడుతున్నావు. మరి అలాంటప్పుడు అది నీకా నాకా చేస్తా అంటే నీకే ప్రభువా అన్నాడంట. మరి నాకే చేసినప్పుడు, నీకు చేస్తేనే నీకు అంత బాధ కలిగినప్పుడు నా విషయంలో ఎంత త్యాగంగా చేస్తే నాకెంత బాధ కలుగుతుంది. అందుకని నేను ఆమె విషయంలో ఏది చెయ్యాలో అదే చేస్తానన్నాడంట. హల్లెలూయా. ఆ మరుక్షణం జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆమె ఊహకు మించినటువంటి బట్టలు ఒకరు తీసుకొచ్చి ఇచ్చారంట అమ్మాయికి. హల్లెలూయా. ఏమండి దేవుని వాక్యం సత్యమా సత్యమా అంటే జస్ట్ మనం ధ్యానం చేసుకోవడానికేనా? దైవజనులుగా మేమైనా కొన్ని సందర్భాల్లో విశ్వాసులుగా మీ త్యాగాలను చూసి బాధపడుతూ ఉంటామండి. విశ్వాసులుగా మీ త్యాగాలు చూసి మీకున్న పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి మీలేమి మాకు తెలుసు, మీ స్థితిగతులు మాకు తెలుసు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో త్యాగపూరితంగా దైవజనుని ప్రేమించే విషయంలో కానీ, త్యాగపూరితంగా కానుక విషయంలో కానీ, అర్పణ విషయంలో కానీ మీ శక్తికి మించి చేస్తున్నట్టుగా దైవజనులుగా మాకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మా కళ్ళల్లో నుండి కన్నీళ్లు తిరుగుతాయి. కానీ ఆ టైంలో మేము బలపరుచుకోవలసింది దేవుని వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. ఆ దినము నిజంగా దేవుడు వాక్యాన్ని నెరవేర్చాలంటే ఆయన ఏదైనా చేయగలడు కదా, చేసేయడు. వాక్యాన్ని నువ్వు నెరవేరిస్తే ఆయన నెరవేర్చి చూపుతాడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదండి. కొలిచే కొలత చొప్పున ఏం చేస్తాడు? మనం కొలిచే కొలత చొప్పున
కొలవడం కాదు, అణిచి కుదించి ఇస్తాడు. ఇదే పరలోకములో ధనం. త్యాగపూరితంగా చేసేది దేవుడు చూస్తాడు. ఇప్పుడు భేద విధవరాలు ఏం చేసింది? త్యాగపూరితంగా చేసింది. అందుకే ఆ త్యాగాన్ని చూసిన దేవుడు ఏమని డిక్లేర్ చేశాడు? వీళ్ళందరికంటే ధనవంతురాలు. అంటే ఈ లోకంలో ధనం గురించి చెప్పాడు ఆయన, పరలోక రాజ్యములో ధనం కొరకు చెప్పాడు. హల్లెలూయా. ఒక సందర్భంలో మరియా అచ్చా జటామాంసి అత్తరు పాదాల మీద పూసేస్తుంటే నాకు పుయ్యొద్దు అన్నాడా? ఆమెను చెయ్యనివే, ఆమెను చెయ్యనివ్వి. అంటే చెయ్యడం దేవుడికి ఇష్టమా కాదా? వాక్యాన్ని నెరవేర్చడం ఇష్టమా కాదా? త్యాగపూరితంగా చేయడం ఇష్టమా కాదా? శక్తి కొలది చేయడం ఇష్టమా కాదా? శక్తికి మించి చేయడం ఇష్టమా కాదా? ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? ఆయనకు నువ్వు చేస్తే ఆయనకి ఏదో వచ్చి పడిపోద్దనా? ఆయనకు నువ్వు చేస్తే నీకేదో చెయ్యాలని, ఆయనకు నువ్వు చేస్తే నీకేదో చెయ్యాలని. అది పరలోకముల ధనం. దృష్టాంతాలు చెప్తున్న జాగ్రత్తగా వినండి. పరలోకంలో ధనం షునేమీరాలు తనకున్న దానిలో చేసిందండి. ఎలీషా బాగోగురు చూసింది. ఆ పాస్టర్ గారు వస్తే కానుకిచ్చి పంపించేస్తే సరిపోద్ది కదా. ఎందుకండి? ఇంటి మీద ఆయనకు ఒక గది కట్టింది, ఆయనకు ఒక బల్ల, దీపాస్తంభం, పీట, బెడ్, ఆయన రిలాక్స్ అవ్వడానికని ఆలోచించింది. ఆమె చేసినటువంటి ఆ క్రియలు తమ పరిధిలో తాము చెయ్యకపోయినా పర్లే, కానీ చేసింది. దైవజనుడు మనస్సు ఆమె విషయంలో పరితపించింది. ఈమెకి ఏదైనా నేను చెయ్యాలి. గెహాజీ ఆమెకి ఏం కావాలి? ఆమెను అడుగు. ఆమె అంటుంది, నేను స్వజనుల మధ్యలో ఉన్నాను, నాకు అంత సమృద్ధిగా ఉంది, నాకేమీ అక్కర్లేదు. అప్పుడు మరలా ఆగట్లే, దైవజనుడు మనసు ఆగట్లే. అయ్యా ఏం చేయాలో? ఆమెకి ఏం చేయాలి? ఆమెకి పిల్లలు లేరయ్యా. డబ్బు చేసిందండి, ఆమెకి పిల్లలు తీసుకొచ్చిందా? డబ్బు వృద్ధాప్య దశలోకి అయిపోయాడండి భర్త, వృద్ధాప్య దశలో ఉన్నాడు, ముసలివాడని రాయబడింది. సాధ్యమండి? వైద్యులు చేయగలరండి? మీదిటికి నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు విషయములో క్రియ చేస్తున్నటువంటి, సత్క్రియలు చేస్తున్నటువంటి షునేమీరాలు వైపుకు ఆయనకు దృష్టి మళ్ళింది. మరి దేవుడు చేసిన కార్యం కదా అది. దైవజనుడికి చేస్తే దేవుడికి చేసినట్టే కాదా? మరి దైవజనుడు వాక్కును దేవుడు ఎందుకు రూఢిపరిచాడు? దేవుడు రూఢిపరచకపోతే ఆమె సంతానం సంపాదించుకుంటుందా? ఇదంతా పరలోకంలో ఆమెకి ధనమైంది, ప్లస్ ఈ లోకంలో కూడా లోటు పూడ్చివేయబడింది. అంటే దేవుడికి నువ్వు చేసేదానికి ఈ లోకంలో ఫలము, పరలోకంలో ఫలం, ధనం. ఆమె ఏం ధనాన్ని సమకూర్చుకుంది. హల్లెలూయా. ఆమె ఏమో త్యాగపూరితంగా చేసింది, శక్తికి మించి చేసింది. ఈమెమో శక్తి కొలది చేసింది. శక్తి కొలది చేసేవాళ్ళు ఉంటారు, శక్తికి మించి చేసేవాళ్ళు ఉంటారు. ఇదంతా పరలోకములో ఎక్స్ట్రా ధనం. హల్లెలూయా. ఆజ్ఞలు గైకొనకపోతే పాపం, దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వకపోతే పాపం, బేదలను కటాక్షించకపోతే పాపం. ఇక్కడ ఇవన్నీ ఆజ్ఞాపించు అన్నాడా లేదా? మేలు చేయాలని ఆజ్ఞాపించు, సత్క్రియలు చేయాలని ఆజ్ఞాపించు, ఔదార్యంగా ఉండాలని ఆజ్ఞాపించు, ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులుగా ఉండొద్దని ఆజ్ఞాపించు. ఇప్పుడు చెప్పండి, ఇదంతా ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, ఈ ఆజ్ఞను గైకుంటే పరలోకం, పరలోకంలో ఫలం ధనం, ఈ లోకంలో ఫలం ఎంత వస్తుంది? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా? ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి? పరలోకంలో ఫలం ధనం, ఇక్కడ పూడ్చివేయడం, ఏదైతే కొందామనుకున్నామో అది వచ్చేయడం, మీకు మాదిరి అయిపోవడం, దేవునికి ఇష్టం అయిపోవడం, వాక్యాన్ని నెరవేర్చడం, మీ అందరికీ మాదిరి అయిపోవడం. ఒక్క దెబ్బకి 2 పెట్టలు కాదండి ఇది. ఒక్క దెబ్బకి
మన అంతు చిక్కనటువంటి కార్యాలు, ఒక్క కార్యానికి అంతు చిక్కని కార్యాలు. హల్లెలూయా. ఏమండి, మనము దేవుణ్ణి నమ్మామా? ఎలా నమ్మాలి? యథార్థంగా నమ్మాలి. ఆయన సత్యం, ఆయన మాట సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన మనల్ని చెయ్యమన్నది సత్యం. అలాగున మనం చేస్తే మన జీవితంలో జరిగే కార్యాలు ఘన సత్యం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరలోక ధనంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ధనం పట్టుకెళ్ళిపోకూడదు. పట్టుకెళ్ళిపోతే తీసుకెళ్ళని ఎవరెవరు. అందుకని బేదలను కటాక్షించాలి. అందుకే మన లూకా సువార్తలో చాలా సందర్భాల్లో ధ్యానం చేసుకున్న బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? 2 అంగీలు ఉంటే ఒక అంగీ నేర్పుతున్నాడు చూడండి, నేర్పుతున్నాడు చూడండి. 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చాడు. యేసుప్రభు వారు కూడా ఏమన్నారు? కొంచెం దూరం రమ్మంటే నువ్వు ఇంకా దూరం వెళ్ళు, నువ్వు వస్త్రాలు ఇవ్వు. ఒక చెంప చూపితే రెండో చెంప బాధే మాట్లాడలేదు. ఒక చెంప అంటే నిన్ను ఎవరన్నా ఒక మాట అంటే రెండో మాట కూడా అనడానికి అవకాశం ఇచ్చే, ఇంకేం మారు మాట్లాడకు. ఇవన్నీ సత్క్రియలు. మంచి సమరీయుడు ఏం చేశాడు? ఇచ్చి అతనికి శస్త్రచికిత్స చేసి పూటకూళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 2 దేనారాలు ఇచ్చి, ఇంకా కావలిస్తే పెట్టుకుంటాను, అంతేగా నాకేం పని అన్నాడా? అన్నాడా? ఎవరి పని వాళ్ళే చూసుకోవాలని రాయబడి ఉందండి వాక్యంలో. నీ పని నువ్వు చూసుకో అన్నారు మా పాస్టర్ గారు ఒకసారి. ఇవన్నీ దేవుడు నేర్పాడండి, ఫస్ట్ నుంచి నేర్పాడు. ఎక్కడి నుంచి నేర్పాడు? ఇవ్వడం నేర్పాడు, ధనములో పాలు ఇవ్వడం నేర్పాడు, మేలు చేయడం నేర్పాడు, ఉపకారం చేయడం నేర్పాడు, అపకారానికి ఉపకారం. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపమని నేర్పాడు. 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళి అన్నాడు. నాకు పని ఉంది అనద్దు అన్నాడు. నాకు పని ఉంది అనద్దు అన్నాడు. ఇవన్నీ సత్క్రియలు. పరలోకంలో ధనం, దేవుడికి చేసేవి, మనుష్యులకు చేసేవి, పరలోకంలో ధనం. హల్లెలూయా. ఇప్పుడు మనం ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి? దైవ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని బేస్మెంట్ ఇది, పునాదిది చెప్పేశాడు ప్రభువు. మనం దాన్ని అమలుపరచగలగాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యములో పౌలయ్య గారు చెప్తారు, మీరు పంపించినవన్నీ నేను పుచ్చుకుని సమృద్ధిని కలిగి ఉన్నాను. ఈవిని అపేక్షించి నేను మీకు చెప్పట్లేదు, కాగా దేవుడు తన మహదైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందుల మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును. హల్లెలూయా. ఎప్పుడు? వాక్య నెరవేర్పులు ఉన్నప్పుడు, శక్తి కొలది చేసినప్పుడు, శక్తికి మించి చేసినప్పుడు. అందుకే ప్రభువు వాక్యంలో శక్తి కొలది ఇయ్యుడి, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇదొక్కటే ధనం గురించి కాదండి చెప్పేది, సహాయమని నేర్చుకున్నాం కదా ఇంతవరకు. ఇవన్నీ పరలోకంలో ఏంటంట? ధనం. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంట మనతో? హల్లెలూయా. చనిపోయిన తర్వాత వస్తాయంట మనతో. హల్లెలూయా. శాశ్వతమైన ఆ లోకం కొరకు సంపాదించుకుంటావా? ఆ శాశ్వతమైన ఈ లోకం కొరకు సంపాదించుకుంటావా? ఎస్. ఎలాగ కన్వర్ట్ చేసుకోవాలా నేర్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఫలిస్తారు, మాకు తెలుసు. ఎందుకో తెలుసా? మేము ఊరికే చెప్పేవాళ్ళంగా లేమని దేవుడికి తెలుసు. హల్లెలూయా. అన్నీ చెప్పేసుకుంటాం ఏంటండి? బయటెట్టేసుకుంటామా? దేవుని ఎదుట యథార్థంగా ఉండి చెప్పగలుగుతున్నాం. మాకు ఎందుకో తెలుసా ధైర్యం? మైకు పెట్టుకుని ప్రగల్భాలు పలకట్లే, మైకు పట్టుకుని లేనిదాన్ని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి బాపత కాదు. దేవుని ఎదుట దేవుడు చూస్తుండగా మీతో మాట్లాడుతున్నా, చెప్పాల్సిన అవసరం లేదు. సమస్తము చూచుచున్న దేవుడు మా యొక్క యథార్థతను చూసి మేము విత్తుతున్న విత్తనాన్ని మీలో ఫలింపజేస్తాడనే ధైర్యం మాకుంది. హల్లెలూయా. అందుకే ఇప్పటికే మీరు అటువంటి అనుభవాల్లో ఉన్నందుకు అప్రిషియేట్ చేస్తున్నాను. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. నమ్మదగిన దేవుడండి. పరలోక ఫలం అది శాశ్వతమైన దానం. అందుకే మనం పరలోకం కొరకు ప్రయాసపడాలి, పునాదులు గల పట్టణం కొరకు ప్రయాసపడాలి. మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్నటువంటి ఆరాధనలు, మనం చేస్తున్న ఉపవాసాలు, మనం చేస్తున్నటువంటి ధర్మాలు అన్నీ కూడా పరలోకములో మనకు ధనంగా సమకూర్చబడతాయి.
ఒకరికి చేస్తున్న సహాయం పరలోకంలో ధనం, ఒకరికి చేస్తున్న మేలు, ఒకరికి చేస్తున్నటువంటి మేలు చేస్తున్న వాళ్ళు కీడు చేస్తున్న కీడు అనుభవిస్తే మనకు పరలోకంలో ధనం. హల్లెలూయా. దావీదు కానీ యోసేపు కానీ తన అన్నల జీవితంలో కానీ తన శత్రువులై మరణానికి లాగుతున్నటువంటి వారి విషయంలో కానీ ఎప్పుడు కూడా సత్క్రియలు ఓపికతో చేశారండి. హల్లెలూయా. దేవుని వాక్యములో యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విన్న వాక్యమును అవలంబించుకొని యోగ్యమైన మంచి మనస్సుతో ఏం చేయాలి? ఓపికతో ఫలించాలి. రాయబడింది కదా వాక్యంలో, విత్తనాల ఉపమానం చెప్పినప్పుడు రాయబడింది. అర్థమైందా? వాక్యమును విని అవలంబించుకొని ఓపికతో ఫలించాలి. ఈ రోజున దావీదు ఓపికతో ఫలించడానికి ఏంటి కారణం? దేవుని వాక్యం. యోసేపు ఓపికతో ఫలించడానికి ఏంటి కారణం? ఈ రోజు నువ్వు ఓపికతో ఫలించడానికి ఏది కారణంగా ఉండాలి? హల్లెలూయా. ఓపికతో మన స్వభావాన్ని అడుచుకోవాలి. ఓపికతో మనల్ని మనం సెటరేట్ చేసుకోవాలి. మన హృదయం అంతా కూడా ఉప్పొంగిపోతూ ఉందనుకో, ఎవరి మీదైనా రగిలిపోతూ ఉందనుకో కోపం, మనల్ని మన వాక్యాన్ని బట్టి అడుచుకోవాలి. దృష్టాంతాలను బట్టి బలం తెచ్చుకోవాలి. బలహీనులం కాకూడదు. ఓపికతో ఫలించగలగాలి. కుటుంబాల్లో ఎన్నో సమస్యలుంటే అది త్యాగం అవుద్దేమో. హల్లెలూయా. నిన్ను ప్రేమించి దేవుడు పరలోకములో ఘన స్థానాన్ని నీకు ఇవ్వడానికి ముళ్ళులున్నాయేమో నీకు. అందుకే పౌలు అంటాడు, నేను హెచ్చిపోకుండానట్లు దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. హల్లెలూయా. ఆ ముళ్ళు లేకపోతే ఒకవేళ ఏమైపోతాను? సాతాను దూతగా ఉంచబడ్డాడేమో నీ భర్త, సాతాను దూతగా ఉంచబడిందేమో నీ భార్య, సాతాను దూతగా ఉంచబడ్డారేమో పిల్లలు, సాతాను దూతలుగా ఉంచబడ్డారేమో ఇరుగు పరుగు, సాతాను దూతలుగా ఉంచబడ్డారేమో అత్తమామల ఆడవడుచులు. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యాన్ని బట్టి ఓపికతో ఫలిస్తే అది త్యాగం అవుతుంది. అనుకూలంగా ఉన్నప్పుడు ఫలించడం కాదు, ప్రతికూలతలో ఫలిస్తే అది త్యాగం అవుద్ది. అందుకే దేవుడు నిన్ను కొడితే వేరే చెంప చూపించమంటే ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయి కొట్టాడనుకో, కొట్టండి అంటున్నారు, గోబ వాసిపోతుంది. అది కాదు, నన్ను కొట్టేయండి అంటే ఆడు కొట్టాలంటే రెండోది ఎలా కొడతాడు, నువ్వు ఇలాగ ఇచ్చేక్కర్లేదు, వెళ్ళిపోయి కొట్టేయండి అంటారు. అది కాదు దాని అర్థం. ప్రభు నాకు బయలుపరుస్తున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క అంశం నాకు బయలుపరుస్తూ ఉంటారు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇచ్చి అంటే వాడు ఒక మాట నిన్నంటే నోరు మూసుకొని ఊరుకొని, ఉద్రేకానికి లోనైపోకని, కోపములో పాపం జరిగిపోతే కోపము పడు కానీ పాపం చేయొద్దన్నాడు దేవుడు. కోపాన్ని బట్టి పాపం జరిగిపోద్ది ఆ టైంలో. అందుకే నోరు మూసుకుని ఉండు. శత్రువా ప్రేమించడం నేర్చుకో, ఏమనుకోకు. కీడు చేసినోడా ప్రతి కీడు చేయకు, మేలు చేయి. ఒక చెంప ఇంకో చెంప చూపించమంటే దాని అర్థం అది. అంటే నిదానంగా నిమ్మలంగా ఉండిపో. తిరిగి అనొద్దు. సౌలుని ఎప్పుడైనా తిట్టాడా దావీదు? ఏమంటే మనల్ని ఇలా చూస్తేనే అది చూసేసిందని ఆ చూపు ఇంకా ఒక్క క్షణం చూసిందేమో కానీ ఒక అరగంట సేపు లాక్కుంటాం. అరగంట ఏముందిలే, అన్నం తినేసాక కూడా మళ్ళీ లాక్కుంటాం, టీ తాగేసి లాక్కుంటాం, పడుకున్నాక లాక్కుంటాం. 2-3 రోజులు అయిపోయినా మరలా ఆవిడ ఎక్కడన్నా కనబడితే మళ్ళీ పీక్కుంటాం. ఏమండి, అడుగంత దూరము మరణానికి నిలిచి ఉన్నాడండి. ఎవరు కారణం? సౌలు. అభిషక్తుడుగానే భావించాడు కానీ ఏ రోజైనా ఏ మాట అన్నాడా? అన్నదమ్ములు గుంటలో పడేస్తే వస్త్రాలు కూడా లేకుండా అమ్మబడితే ఒకరోజు కీడును మైండ్లో పెట్టుకోలే, కీడుకు ప్రతిగా మేలు చేశాడండి యోసేపు. వీళ్ళందరూ ఎవరు? వాక్యమును యోగ్యమైన మనస్సుతో విని అవలంబించి ఓపికతో ఫలించారు. ఏమండి, ఫలించడానికి ఓపిక కావాలండి. ఓపిక అంటే ఏంటి? ఈ సోఫా ఎత్తలేం, ఓపిక చేసుకుని ఎత్తాలి. చాలా కష్టమే. అలాగని బూజులు తుడపడం మానేస్తావా? డిసెంబర్ వచ్చింది, బీరువాలే లాగేస్తావు ఎంత కష్టమైనా. వెనకాలన్న బూజులు నీకు ఓపిక తెచ్చుకుని ఏం చేస్తున్నావు? క్రిస్మస్ పండుగ వచ్చేసిందని ఓపిక తెచ్చుకుని చేస్తుంటే శుభ్రంగా కనబడుతుంది అంత ఇల్లు. నువ్వు దేవునికి శుభ్రంగా కనబడాలంటే, శుద్ధిగా కనబడాలంటే, పరిశుద్ధంగా కనబడాలంటే, పవిత్రంగా కనబడాలంటే ఓపిక తెచ్చుని బూజులు దులుపుతున్నావే, ఓపికతో వాక్యాన్ని బట్టి నీ బూజు దులుపుకో.
దేవునికి మహిమ కలుగునుగా. బూజులుంటే బాగా కనబడవండి, ఏ అంటారా? శుభ్రంగా శుద్ధిగా ఉంటే దేవుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు దేవుని చూచేదరు ఎక్కడా? ముఖాముఖిగా చూచేదరు అక్కడ. దులుపుగా బూజులు ఓపికతో దులిపేస్తున్నా కదా డిసెంబర్లో. ఎంత కష్టమైనా దులుపుళ్ళే, దులిపేసుకో. ఏది దులుపుద్దో తెలుసా? వాక్యం. మనుష్యులే నీకు శత్రువులు అయిపోయిన, శత్రువును ప్రేమించిన వాక్యం నీ బూజు దులుపుద్ది. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించు అని చెప్పిన వాక్యం నిన్ను దేవుని వాక్యాన్ని బట్టి నిదానంగా నమ్రతగా నిలబడిపోయేలా చేస్తుంది. యోసేపుల్ని దావీదుల్ని చూపించినటువంటి ఆ వాక్యం యోసేపుల్ని దావీదుల్ని మన ముందు పెట్టి అయ్యో వాళ్ళు మరణానికి ఎదురొడ్డి నిలబడిపోయారు, అంత మనకి రాలేదు కదా, ఒళ్ళేమన్నా సిల్లెడిపోయింది ఏంటి ఇప్పుడు, దేవానికి స్తోత్రం కలుగునుగాక అని వాక్యం నేర్పిస్తుంది. ఇది పరలోకంలో ఏమవుద్ది? మనకి ఫలం అవుద్ది. మనం దేవుని వాక్యాన్ని బట్టి మలచబడాలి, చెక్కబడాలి, సరిచేయబడాలి, రూపాంతరపరచబడగలగాలి. ఏమొస్తాయండి? మనతో క్రియలు వస్తాయి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చదువుతాం, జాగ్రత్తగా వినండి. లాస్ట్ మాట. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు దొరికిందమ్మా. క్షమించండి, 2 కొరింథీయులేనా? చూసారా ఉందా? 2 కొరింథీయులు 5వ అధ్యాయము 1 నుండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని గాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, అంటే వాక్యమే. అర్థమైందా? దేవుడు అంటే వాక్యమే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు, అంటే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించున్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలుచునని రాయబడి ఉంటుంది. విశ్వాసము చేతనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించు క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే ప్రత్యక్షమైన వాళ్ళు ఎవరో? కుడివైపునోళ్ళు, ఎడం వైపునోళ్ళు. కుడివైపున వాళ్ళు న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడాలంట. చేసిన మంచి క్రియలను బట్టైనా చెడ్డ క్రియలను బట్టైనా. అంటే క్రైస్తవులు ఇప్పుడు చెప్పండి, మంచి క్రియలే ఉండవు, చెడ్డ క్రియలు కూడా ఉంటాయి. దానికి సాదృశ్యంగా మనం అబ్రహామును, అలాగే ధనవంతుల్ని, ఇంకా చాలా దృష్టాంతాలని మనం ఏం చేసాం? ధ్యానం చేసాం. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపున ఉన్న వాళ్ళు మంచి క్రియలు చేసిన వాళ్ళు, ఎడం వైపున ఉన్న వాళ్ళు చెడ్డ క్రియలు చేసిన వాళ్ళు. గొల్లవాడు మేకలు గొర్రెలు కలుసుంటే మేకలలో నుండి గొర్రెలను, గొర్రెలలో నుండి మేకలను ఎలా వేరుపరుస్తాడో నీతిమంతులలో నుండి అనీతిమంతులను ప్రభువు వేరుపరుస్తాడు. అప్పుడు మన క్రియలే అక్కడ మనల్ని పరలోక రాజ్యములో నిలబెడతాయి. ఇప్పుడు మనతో మన క్రియలు మన వెంట వస్తాయి. మంచి క్రియలు మన వెంట వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? హల్లెలూయా. ఏమంటారు అక్కడ? దేవుని చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచించినటువంటి నిత్య రాజ్యానికి వెళ్ళుడు. ఆ మాట ఒక్కసారి చదివేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఆ మాట ఒక్కసారి చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34.
అప్పుడు రాజు అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు, మహిమగల రాజు. తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిలారా వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. దేవునికి ఎంత సంతోషం. ఇప్పుడు అసలు మనం పరలోకం స్వతంత్రించుకోవడానికే కదా మన కొరకు త్యాగం చేశారు, రక్తం చిందించి ప్రాణం దారిపోసారు. ఇప్పుడు ఆయనకి ఎంత సంతోషమో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఏమన్నారు అక్కడ? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉంది. అంటే దేవుడు లోకం పుట్టినప్పుడే, మనం ఎప్పుడెప్పుడు పుడతామో కూడా ఆయనకు తెలుసు. అప్పుడే పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచారు. మనం ఎప్పుడు పుట్టినా, ఏ తరములో పుట్టినా ఆయన ఉద్దేశం మనం పరలోక రాజ్యం వెళ్ళడానికే. ఏ తరములో పుట్టినా ఈ వాక్యాన్ని బట్టి విని అవలంబించి ఓపికతో సత్క్రియలు చేస్తే, మనం సత్క్రియలు చేసి కుడివైపునుంటే ఆయనకి ఎంత ఆనందం అంటే, పరలోక రాజ్యం మీరు స్వతంత్రించుకోండి, లోకం పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు డిక్లేర్ చేశాను, అందుకే రక్తం చిందించి ప్రాణం దారపోసాను. అయితే నేను డిక్లేర్ చేసిన డిక్లరేషన్లో మీరున్నందుకు నాకు సంతోషము. హల్లెలూయా. ఆయన అందుకే కదండి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. ఇవన్నీ మారు మనస్సు తగిన ఫలాలు, మంచి ఫలాలు, దైవ స్వభావము అనబడే వాక్యానుకూలమైన ఫలాలు. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చాయి చెప్పండి వెంట? చెడ్డ క్రియలు చేస్తే అవి కూడా వచ్చేస్తాయి. అక్కడ నేరారోపణ చేస్తారన్నమాట. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నరకం కూడా ఇప్పుడు ఉంది. ఎవరి కోసం ఉంది అసలు నరకం? అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోవుడి. ఎవరి కోసం సిద్ధపరిచాడు దేవుడు నరకం? సాతాను కోసం. ఎవరి కోసం సిద్ధపరిచాడు దేవుడు పరలోకం? మనుష్యుల కోసం. ఆ మనుష్యుల్లోనే ధనవంతులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ మనుష్యుల్లోనే పరలోకం వెళ్ళిపోవాలి ప్రభు, ఏం చేయమంటావు అన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి దేవుడేమో పరలోకం ఎవరి కోసం సిద్ధపరిచాడు? నరకం. మరి నరకానికి ఎవరు వెళ్ళిపోతున్నారు? అయ్యయ్యో, నరకాన దేవుడు పంపడం అస్సలు ఇష్టం లేదండి దేవునికి. అపవాదికి సిద్ధపరిచాడు, అపవాద అనుచరులకు సిద్ధపరిచాడు. యుగ యుగాలు కూడా సైతానుగడు కాలాలే. అందుకని సాతానుడు మనల్ని టార్గెట్ చేసి, నన్ను ఆ స్థానంలో త్రోసి మనుష్యులతో జతకడతావా? నువ్వు ఏ మనుష్యుడిని అయితే ప్రేమిస్తున్నావో ఆ మనుష్యుడిని బట్టి నువ్వు దుఃఖపడేలా నరకానికి తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు మన నరకానికి వెళ్ళిపోతే దేవుడు నవ్వుకుంటాడండి? ఏడుస్తాడు. నరకానికి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు ఏడుస్తాడు, బాధపడతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. పరలోకం వెళుతున్న వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.